శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే లక్ష్మీకాంత్ గారు. నమస్తే. నేను డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. ఆల్రెడీ మీ వీడియోస్ చూసాము, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి, కొన్ని మీ వీడియోస్ కానివ్వండి, లేకపోతే ఆపోజిట్ పర్సన్ వీడియోస్ కానివ్వండి చూసాము. నేను డైరెక్ట్ పాయింట్కి వస్తున్నాను. అసలు మీకు సౌమ్య శెట్టి అనే అమ్మాయి ఎప్పుడు పరిచయం, ఎక్కడ పరిచయం, ఎలా పరిచయం? చాలా ఇంటర్వ్యూలో చెప్పిన మేడం, ఇది వల్ల అదే క్వశ్చన్. 2021లో మార్చిలో పరిచయం నాకు అమ్మాయి. 21లోనే? 2021లో పరిచయం. అప్పుడు ఆమె ఇప్పుడు ఏం చెప్తుంటే వాళ్ళ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండలేదు, నేను ఎమ్మడే వెళ్ళిపోయినట్టుంది కదా. అది తప్పే. యాక్చువల్గా మా ఇంట్లో అమ్మాయి 3 రోజులు ఉంది. ఓకే. అప్పుడు ఎందుకోసం వచ్చిందంటే అదేదో సినిమా పర్పస్లో అకామిడేషన్ కోసం వచ్చింది మా ఇంటికి. వెంకీ అన్న బాబు ఏదో పరిచయం చేసిండు, వచ్చింది, ఉంది, పోయింది అంతే. అప్పుడు నాకు అమ్మాయికి ఏం లేదు, ఇద్దరం కలిసి మంచిగానే మంద తాగినాం. అప్పటికే అమ్మాయి మంద అలవాటు ఉండే. ఓకే. వైనే తాగింది, వైన్ ఏదో. అమ్మాయి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎవరు లేరా? మీ వైఫ్? ఎవరు లేరు. నేను ఒక్కనే ఉంటా ఇక్కడ. మామనార్లో మా ఆవిడ పిల్లలు ఉంటారు, పల్లెటూరులో మా నాన్న మా అమ్మ వ్యవసాయం. ఓకే. నేను హైదరాబాదు, మహబూబ్నగర్, ముగ్గురిని చూసుకుంటాను నేను. ఓకే. ఇంట్లో ఎవరు లేరు అప్పుడైతే. ప్రస్తుతానికి ఎవరున్నారంటే నేనున్నా, రాకి, వెంకి, ముగ్గురమే ఉన్నాం. మీరేం చేస్తుంటారు? నాది శాండ్ బిజినెస్, సినిమా వ్యాపారం, ఫైనాన్స్, అది రకరకాల. ఇంకా ఓకే. అమ్మాయి అప్పుడు వచ్చింది, 3 రోజులు ఉన్నది. నాతో అయితే ఫ్రెండ్లీగానే ఉండే, మంచిగానే ఉంది. 3వ రోజు అమ్మాయి చెప్పపెట్టకుండా తెలిపోయింది. ఇది వాస్తవం. ఎందుకు తెలియదు. 3:30 గంటలకి చెప్పపెట్టకుండా వెళ్ళిపోయింది అమ్మాయి. ఎప్పుడు? మార్నింగ్ టైంలో. అప్పుడు మా పనేమ కుమారి అని మా పనేమ చూసింది. ఎందుకు సార్ అమ్మాయి అంత దెబ్బ అంటే స్పీడ్గా వెళ్ళిపోతుందని అన్నది. ఏమో కుమారి మనకు తెలియదు అని చెప్పిన. నేను అమ్మాయిని అప్పుడు కూడా ఎటువంటి మిస్బిహేవ్ చేయలేదు. ఇప్పుడు అమ్మాయి ఏం చెప్తుందంటే, నేను సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా, రాత్రికి మిస్బిహేవ్ చేసిండు, 3:30కి వెళ్ళిపోయినా అని చెప్తుంది కదా. సరే, అప్పుడు పరిచయం అయిపోయింది కదా. 2025 మళ్ళీ సేమ్ మార్చిలోనే మెసేజ్ చేసిన అమ్మాయికి. నేనే మెసేజ్ చేసిన, హాయ్ మేడం అని పెట్టిన. ఆమె గుర్తుపట్టలేదు అన్నది. తర్వాత వాయిస్ మెసేజ్ పెట్టిన. ఎంబడి ఆవిడ హాయ్ సార్ ఎలా ఉన్నారు, బాగున్నారు అని కన్వర్సేషన్ జరిగింది. మరి నేను 2021లో మిస్బిహేవ్ చేసి, నేను సైకో చేసి ఇబ్బంది పెడితే, నా వాయిస్ వినగా నా అమ్మాయి నన్ను బ్లాక్ చేయొచ్చు, లేకపోతే నన్ను ఫోన్ తిట్టొచ్చు, నాకు రెస్పాండ్ కాకుండా ఉండొచ్చు. ఆమె చెప్పేది తప్పు. అది రైట్. మళ్ళీ మీరు మార్చిలో మెసేజ్ చేసిన. ఎందుకు చేశారు? అదే, నేను నాకు అప్పటిదాకా దొంగతనం చేసిన తెలియదు నాకు. మదర్ ప్రామిస్గా నాకు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ నాకు పెద్దగా అలవాటు లేదు. 2021 to 25 వరకు అంటే చూస్తా కానీ మీద కేసు అలచలు ఎప్పుడు నాకు తెలియకపోయింది. నేను ఉండేది పల్లెటూరులో, నా వ్యాపారం వేరు కాబట్టి నేనంతా పట్టించుకోవాలి ఈమె. నేను సరే పోతే పోయింది 20 అనుకుని గమ్ముకున్నాం. ఎవరో నైట్ ఇట్లనే 10-11 నెలలు చూస్తూ ఉంటే యూట్యూబ్లో స్క్రీన్ మీద కనిపించింది సౌమ్య శెట్టి అరెస్ట్, దొంగతనం కేసులను చూస్తే నేను అప్పుడు పర్టికులర్ చూసిన. ఇంకా చూసినాక ఒక 2 రోజులకు మళ్ళీ రోజు నెంబర్ వెంకితోన తీసుకొని ఫోన్ చేసిన, అదే మెసేజ్ చేసిన. అప్పుడు అమ్మాయి కన్వర్సేషన్ అది. రైట్. ఓకే. అలా స్టార్ట్ అయిన మీ జర్నీ ఏమైంది మేడం? ఫిబ్రవరిలో బాగానే మాట్లాడుకున్నాం, ఫిబ్రవరి టు మార్చి వరకు, అంటే ఫోన్లో మాత్రమే. అప్పటికే అమ్మాయికి మ్యారేజ్ అయింది. పిల్లలు ఉన్నారా? లేరు, పిల్లలు లేరు. ఇప్పటికి కూడా లేరు. ఓకే. నాకు మ్యారేజ్ అయిన సంగతి తెలుసు ఆవిడ. మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది అమ్మాయికి? 14 years ఏమనుకుంటా అప్పటికే. ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ ఇప్పుడు 14 years. మీకు మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు? నాకు పిల్లలు, బాబా పాప నాకు. ఓకే, డన్. ఇంకా అదే పరిచయం అయింది అట్లా ఫోన్లోనే పరిచయం. ఫిబ్రవరి, మార్చ్ 29th వరకు ఫోన్లో కన్వర్సేషన్ జరిగింది. ఈ ఫోన్లో అన్ని మాట్లాడుకున్నాం వాస్తవంగా. అంటే ఫస్ట్ ఫోన్ చేసినప్పటికీ నెక్స్ట్ డేకి రెగ్యులర్గా ఫోన్ చేసింది అమ్మాయి నాకు. నేను చేసినా ఆవిడ చేసింది. నైట్ 2 గంటలకు చేసుకున్నాం, 1 గంటకు చేసుకున్నాం, 11 గంటలకు చేసుకున్నాం. అంటే నాకు వీళ్ళినప్పుడు నేను చేసినా ఆమె లిఫ్ట్ చేసింది, ఆమెకు వీళ్ళినప్పుడు ఆమె నాకు చేసి నేను లిఫ్ట్ చేసిన ఫోన్. ఈ ఫిబ్రవరి అంటే 2025 ఫిబ్రవరి నుంచి మార్చ్ 29th వరకు ఫోన్లో ఆల్మోస్ట్ మాట్లాడుకున్నాం. అంటే ఎట్లుందాము, ఎట్లా చేద్దాము, ఏంది, ఎట్లా టోటల్. అంటే ఆమె లైఫ్ గురించి నాకు చెప్పింది, నా లైఫ్ గురించి ఆమెకి చెప్పిన. ఫైనల్ డే 2025 మార్చ్ 29th కలుసుకోవాలనుకుని ఫిక్స్ అయినాం. నేను వస్తానా, ఆవిడ రమ్మన్నది. నేనేం బలవంతం చేస్తే కలవలేదు ఆవిడ, ఆమె బలవంతం చేసి నేను పోలేదు అక్కడికి. మార్చ్ 29 ఇక్కడ మన భీమిలి దగ్గర కాసా బీచ్ రిసార్ట్ అని హోటల్ ఉంటుంది. నేను ఎప్పుడు వైజాగ్ పోయినా ఆడనే ఉంటా. ఆ హోటల్లో బాగుంటుంది, అడవిలో ఉంటుంది హోటల్. ఆడుంటే లొకేషన్ పెట్టంగానే అమ్మాయి వచ్చేసింది ఆ రోజు. ఎవరెవరు? మౌనిక, అమ్మాయి ఇద్దరు వచ్చేసినాక మౌనిక ఎవరండి? సోమే వాళ్ళ అత్త కూతురు.
ఓహో. సోమ్యలతకు ఆవిడ ఇద్దరు కలిసి ఉమ్, వచ్చిండ్రు. నైట్ సాయంత్రం ఉమ్, 5-6 ఆ ప్రాంతంలో ఉమ్, వచ్చిండ్రు. ఇద్దరం కలిసి బాగానే మాట్లాడుకున్నాం. అంతా ఇంకా ఆ రోజు వరకు అయితే మంచిగా మాట్లాడుకున్నాం. ఓకే. ఆ రోజు మాట్లాడిన రోజే నేను ఇంకా అమ్మాయి నాకు ముందే చెప్పింది కదా, అంటే 1.5 monthకి వెళ్ళి మేము మాట్లాడుతున్నాం కదా, అవును. వాళ్ళ ఫాదర్ చనిపోయిందని చెప్పింది కదా. మా నాన్న ఉంటే మీరు పండుగ టైంలో వస్తున్నారు, నాకు బట్టలు ఇప్పిస్తుండే, గోల్డ్ ఇప్పిస్తుండే, మా నాన్న బతుకుంటే అట్లా ఇట్లా అంటే, దాందే ముందులే నేను వస్తున్నా కదా, కొత్తగా నీ లైఫ్లో స్టార్ట్ అవుతున్నా కదా, నేను హ్యాపీగా చూసుకుంటా అని చెప్పి అదే రోజు ఒక 45,000 రూపాయలు క్యాష్ ఇచ్చిన. ఒక గోల్డ్ చైన్ ఇచ్చిన ఆ రోజు ఫస్ట్ ఓకే. మీటింగ్లోనే. ఉమ్, కట్ చేస్తే మళ్ళీ 29th అయిపోయింది కదా, ఉమ్, 30కి రాలేదు, 31స్ట్కి వచ్చింది మళ్ళీ సేమ్ హోటల్. ఓకే. నేను మళ్ళీ రేపు ఒక్కరోజు అంటే నెక్స్ట్ డే పండుగ ఉంది, ఉగాది పండుగనే ఉంది ఉహు, ఎగ్జాక్ట్గా 30కో 31స్ట్కి ఉగాది పండుగ ఉంది. ఉమ్, నేను వస్తా కలిసినాకనే మనం అన్ని మాట్లాడుకున్నాక పోదురులేండి అని చెప్పింది. ఉమ్, నేను ఒక 2 days అట్లకెళ్ళి తిరుగుకుంటా ఎంజాయ్ చేసుకుంటున్నా. నేను మా ఫ్రెండ్ దుర్గాడు ఇద్దరం బయటికి. ఉమ్, 31st మళ్ళీ సాయంత్రం వచ్చింది ఉమ్, అదే హోటల్కి. ఉమ్. వచ్చింది ఆ రోజు మాట్లాడుకున్నాం. ఇంకా ఒక్కటే వచ్చిందా? ఆ రోజు కూడా ఇద్దరు, మౌనిక అమ్మ ఇద్దరు వచ్చిండ్రు. ఓకే. ఆ రోజు కూడా ఇద్దరు వచ్చిండ్రు. ఉమ్, నెక్స్ట్ ఏంటంటే ఇక ఆ రోజు లైఫ్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే. నాకు ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఉమ్, ఇది కానీ ఇక్కడ నీతో నేను చెప్పను. నేను కాశీకి పోదామని లాస్ట్ టైమే ప్లాన్ చేసింటి. అప్పుడు దొంగతనం కేసు అయింది కదా, ఉమ్, నన్ను ఇంట్లో నుంచి పోలీసు వాళ్ళు ఇంట్లో నుంచో గోవా నుంచో ఉమ్, పట్టుకొచ్చిండ్రు. కాశీకి పోదాం అనుకున్నా, పోలేదు. ఈసారి నువ్వు వచ్చినావు కాబట్టి కంపల్సరీ నీతోనే కాశీకి పోదాం, ఉమ్, మన ఇద్దరం కలిసి కాశీకి పోదాం. ఉమ్, ఆన్నే మన లైఫ్ ఒకటి డిజైన్ చేసుకుందాం. అంటే ఉమ్, నేను నీతో ఎట్లుండాలి, ఉమ్, నువ్వు నాతో ఎట్లుండాలి, నాకు నువ్వేమిస్తావు, నీకు నేనేమి ఇవ్వాలి, అంటే ఇట్లా కొంచెం ఉంటుంది కదా మామూలుగా మాట్లాడుకునే విధానం. అట్లా ఇద్దరం కలిసి కాశీ వెళ్ళిపోయినాం. ఓకే. కాశీకి ఎప్పుడు పోయినా అంటే 5th, 6th, 7th. మీకు అది పెట్టిన ఇంతకుముందుది కూడా ఆ కాశీ సీసీ ఫుటేజ్ కూడా తెప్పించిన. ఇప్పుడు మీరు మాట్లాడుకున్నారు, చాటింగ్ చేసుకొని ఉంటారు, ఉమ్. లేకపోతే ఫోన్ కాల్స్ మాట్లాడుకొని ఉంటారు. అవును, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయి, ఉన్నాయా మీ అన్నీ దగ్గర? ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. ఓకే. వేరే వాళ్ళకి కూడా ఇచ్చినప్పుడు మీకు కూడా ఇస్తా, మీకు అలర్ట్ పెడతా. ఇప్పుడు నేను ఓకే. ప్రతి ఎవిడెన్స్ మీకు ఇస్తా. ఓకే. నేను ఎక్కడ దానిలో చీట్ చేసింది లేదు, ఉమ్, అబద్ధం చెప్పింది లేదు. ఉమ్. అది ఓకే, డన్. కాశీలో ఏం మాట్లాడుకున్నాం మేడం కాశీ అంటే, ఎప్పుడండి? మార్చి వెళ్ళారు? లేదు ఏప్రిల్లో. ఏప్రిల్ వెళ్ళారు. ఏప్రిల్ 5, 6, 7, ఓకే. 8వ తారీఖు నాడు మధ్యాహ్నం మళ్ళీ ఫ్లైట్కి బయలుదేరినాం. ఉమ్, ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది, కాశీకి ఫ్యామిలీతోనో పోయినా, అది కూడా నువ్వు అడ్వాంటేజ్ తీసుకుని అంటుంది కదా. ఉమ్, ఇప్పుడు నేను కాశీకి పోయినా కదా, ఉమ్, ఈ సీసీ ఫుటేజ్ తెప్పించిన, ఉమ్, తర్వాత మేము ఇద్దరు ఎక్కిన ఫ్లైట్ టికెట్లు తెప్పించిన, ఉమ్, మేమున్న రూమ్ నెంబర్ 508 బిల్స్ తెప్పించిన. ఉమ్. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి కదా ఆధారాలు. ఇప్పుడు ఫ్యామిలీతో పోతే ఒక చిన్న ఫోటో అని ఉంటుంది కదా మేడం, ఓకే. ఉంటుందా ఉండదా? ఉమ్, ఉమ్, సరే ఫోటోలు ఏం దిగలేదు అనుకుందాం, ఉమ్, కాశీకి అయితే నడుచుకుంటే ఏం పోరు కదా వాళ్ళు, ఉమ్, ఏదో ఫ్లైటో బస్సో లేకపోతే ట్రైనో కార్లు అంతా అంత దూరం ఎవరు పోలేరు మ్యాక్సిమం, ఉమ్, ఉంటది కదా. ఉమ్, ఇప్పుడు ఆమె అంతా గొంతు చించుకొని అరిచే బదులు ఉమ్, నేను కాశీకి ఫ్యామిలీతో పోయిన అంటుంది కదా, ఒక ప్రూఫ్ చూపించమని అంటున్నా నేను. ఉమ్. జస్ట్ 1 ప్రూఫ్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ నాన్న అస్థికలు కలపడానికి పోయినామంటారు కదా, అవును. అస్థికలు ఎవరు కలపాలి, వాళ్ళ తమ్ముడు కలపాలి, కొడుకు కాబట్టి, అంటే సోమే వాళ్ళ తమ్ముడు, ఉమ్, సోమే భర్త కాబట్టి భర్త వెళ్ళిపోవాలి. సరే వాళ్ళ అమ్మ బాధలు ఉంటుంది కాబట్టి రాకపోయినా వాళ్ళని వదిలేస్తాం. ఉమ్, బలరాము, మౌన్ అంటే వాళ్ళ తమ్ముడు, ఉమ్, ఈ ముగ్గురు అయితే ఉంటారు కదా. ఉమ్. ఎప్పుడు 24/7 పిల్ల ఉంటుంది ఎంబడ, మౌనిక అనే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి కూడా పోయిండొచ్చు కదా, పోతే కూడా ఓకే. ఎవరిదో ఒకరు ఫోటో అయితే ఉంటుంది కదా మేడం. ఉమ్, ఉమ్. ఉమ్, నా దగ్గర అన్ని ప్రూఫ్లు పెట్టుకొని మాట్లాడుతున్నా. ఉమ్. ఆమె ఎంతసేపు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుంది, ఒక ప్రూఫ్ చూపించమని అంటున్నాను నేను. ఓకే. ఉమ్. మీరు కలిసి వెళ్ళారు అవును, మార్చి? ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి, ఓకే. హోటల్ బిల్స్ ఉన్నాయి, ఉమ్, మేము తిన్న ఫుడ్ బిల్ ఉంది, ఉమ్, మా రూమ్ నెంబర్ ఉంది, ఉమ్. సీసీ ఫుటేజ్ ఉంది. ఎందుకు వెళ్ళారు అసలు కాశీకి? ఇది మాట్లాడుకోనికనే ఈ కాశీ అస్థికలు నుంచే కూడా జర్నీ స్టార్ట్ చేస్తాం. తీసుకొచ్చిందా? ఉమ్. వాళ్ళ ఫాదర్ అస్థికలు కూడా తీసుకొచ్చిందా అమ్మాయి? లేదమ్మా, మేము ఇద్దరం కలిసిపోయినాం. వాడికి మేము పర్సనల్ గా ప్రైవేట్ గా పోయినాం. అదే కాశీ అనేది ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది నేను క్వశ్చన్. చూజ్ చేసుకోలేదు అది. ఓకే. ఆమె ఇంతకు ముందు కాశీకి పోదాం అనుకో టైంలో దొంగతనం కేసు అయింది కదా, ఆహా. అదంతా క్లియర్ అయిపోయి నా లైఫ్ లోకి నువ్వు వచ్చినావు కదా, కాశీ నుంచే మళ్ళీ మొదలు పెడదామని చెప్పింది. ఆవిడిచ్చిన ప్లాన్ అది. నేను ఓహో. కూడా ఓకే అన్న. ఓకే. అట్లా మాట్లాడుకున్నారా మరి? ఏం జరిగింది? కాశీలోనా ఆ, ఆమె ఏం చెప్పిందంటే, నాకు ఇప్పుడు దొంగతనం కేసు ఉంది కదా, కేసుకి ఇప్పటికీ మస్తు డబ్బులు అయిపోయినాయి, ఓకే. నాకు నెక్స్ట్ ఒక మంచి లాయర్ని పెట్టాలి, అది కూడా లేడీ ఇప్పుడు లాయర్ని. మీరు కేసు అయిందని చెప్పింది. అవును, ఆ కేసు గురించి ఏమన్నా ఎంక్వైరీ చేశారా మీరు? చేసిన నేను. కనుక్కున్నారా? అంటే అప్పుడు అనుకోలేదు, ఆ, అంటే జస్ట్ నార్మల్గా అనుకున్నాం. ఎఫ్ఐఆర్ ఏంది, ఛార్జ్ షీట్లు ఏం రాసిండ్రు, ఏ కోర్టులో ఉంది, అంతా ఆమెనే చెప్పింది కదా. ఓకే. ఆమె చెప్పింది, ఆమె ప్రూఫ్లు కూడా పెట్టింది. ఉమ్, నేను ఎంక్వైరీ చేసే పని నాకేం రాలేదు అప్పుడు ఆ టైంలో. అదేలేండి. ఉమ్, గుడ్డిగా నమ్మిన నేను. కాకపోతే అమ్మాయి ఇంటెన్షన్ మాత్రం ఫస్ట్కి వెళ్ళి కూడా ఉమ్, ట్రాప్ చేసే ఇంటెన్షన్ ఉంది, అంటే డబ్బుల కోసం. అది ఉమ్. జెన్యున్ అయితే నాకు, అంటే ఇప్పుడు ఆలోచిస్తే లేదు నాకు జెన్యునిటీ. ఇప్పుడు ఓకే. కాశీలో ఉన్నప్పుడు కూడా ఆమె ఏడ్చింది ఏమో చెప్తుండే నాకు, ఓకే. అంటే నాకు ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది. తర్వాత అంటే మేము మాట్లాడుకుని చెప్తా, కాశీలో ఏం మాట్లాడుకుని ఉమ్, చెప్తాం మీకు. ఉమ్, ఉమ్, నాకు మంచి ఫ్లాట్ కావాలి,
ఇప్పుడున్న ఫ్లాట్ అయితే ఒకటి ఉంది ఎక్కడ పెందుర్తిలో, ఉమ్, ఆ చిన్న ఫ్లాట్ అన్నట్లు. ఉమ్, అదొద్దు, నాకు కొంచెం పెద్ద ఫ్లాట్ కావాలి, ఓకే ఇప్పిస్తాను. ఉమ్, తర్వాత థెఫ్ట్ కేసులో ఈమె బంగారం కూడా ఎత్తుకపోయినని చెప్పింది. ఇప్పుడు ఇంతకుముందు ఇట్లా థెఫ్ట్ దొంగతనం చేసింది కదా, ఉమ్, ఆ వాళ్ళ బంగారంతో పాటు ఈవిడ బంగారం కూడా తీసుకెళ్ళింటున్నదని చెప్పింది. అంటే ఓకే. ఆమె ఎత్తున బంగారం ఏం లేదు, ఉమ్, నాకు ఆ బంగారం కొంచెం కావాలి. ఉమ్, తర్వాత నాకు ఫ్లాట్ కావాలి, తర్వాత నా మెయింటెనెన్స్ ఉమ్, ఖర్చులు, కోర్టు ఫీజులు, ఉమ్, లాయర్ నువ్వు పెట్టాలి, ఇంక అన్ని వగేరా వగేరా. ఉమ్. ఏది ఏది చెప్పినా లక్షలలో ఇవ్వరమే అన్నట్టు ఇవన్నీ మీతో చెప్పింది. చెప్పింది. నేను ఆమెకి ఏమి ఇచ్చిన్నో దేవుని సాక్షిగా ఆమెకు ప్రతి ఒక్క ప్రమాణం నేను ఫుల్ఫిల్ చేసిన. ఆ ఇప్- గుడిలో ఏదైతే ప్రమాణం చేసినో నేను, ఏ గుడిలో చేశారు? వారణాసి టెంపుల్లో, ఏమని కాశీలో. చేశారు? అదే లాయర్ని కావాలంటే పెట్టినా, ఓకే. ఇల్లు కావాలంటే ఇప్పించినాక డౌన్ పేమెంట్ కట్టినా, ఉమ్, ఆమె ఖర్చుల కంటే డబ్బులు ఇచ్చిన, బంగారం కావాలంటే ఇచ్చిన, ఉమ్. ఆమెకు నేనైతే చెప్పినానో ప్రతి ప్రామిస్ ఆమె నెరవేర్చినాను. కాదండి, ఇప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ మీట్ లోనే అంత అమౌంట్ అంత కమర్షియల్ గా ఉంటే మీకు డౌట్ రాలేదా? రాలేదు, ఎందుకట్లా? అంతే, అట్లా ఉంటుంది వాళ్ళ దగ్గర మాయ. మీరు చిన్నపిల్లలు కాదు కదా. చిన్నపిల్లలు కాదు కానీ అట్లా ఆ. ఉంది, మరి నేనేం చేయాలి? ఇంకా ఆ టైంలో అట్లా అనిపించింది నాకు. మీకు అప్పటికే మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్ళెవరు ఇప్పుడు గుర్తు ఇంకోటి రాలేదు. మేడం, నాకు ఒకటేసారి కావాలని చెప్పలేదు కదా, రేపు పొంగనే ఫ్లాట్ ఇప్పి అని లేదు, ఉమ్, ఎమ్మడే లాయర్ కావాలని లేదు, ఉమ్. నిదానంగా స్టెప్ బై స్టెప్. మీరేం అడిగారు రివర్స్ లో ఆవిడ్ని? నేనేం అడగలేదు, నేను నాతో బాగుంటే చాలా అంతే. ఓకే. నాతో ఇప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో రిలేషన్, ఉమ్. ఆ రిలేషన్ జెన్యున్ గా కరెక్ట్ ఉండని చెప్పిన. అంటే లివింగ్ లో ఉందాము ఇద్దరము అని ఫస్ట్ లివింగ్ అని మాట్లాడుకున్నారు. చెప్పి లివింగ్ అనే చెప్పింది. ఆ, అక్కడ అట్లనే ఉన్నాం. దాని తర్వాత కాశీ నుంచి వచ్చిన తర్వాత ఓకే. నాకు ఈ లివింగ్ అంటే నచ్చుతలేదు, ఏదో ప్రాస్టిట్యూట్ చేసినట్లుంది, ఉమ్. మనం పెళ్లి చేసుకోమని అన్నారు ఎవరు? సౌమ్య శెట్టి. సౌమ్య శెట్టి. ఓకే. పెళ్లి చేసుకుని, సరే దాని ఏముంది, ఇంక ఉన్నాం కదా, ఉమ్, లైఫ్ లాంగ్ ఉందాం అనుకుంటున్నావు కదా, ఉమ్, నీ మనసుకు నా మనసు నచ్చింది కాబట్టి చేసుకుందాం ఉమ్, అని చెప్పిన. నేను ఉమ్, యాక్చువల్గా ఫస్ట్ గుళ్ళో చేసుకుందాం అని చెప్పిన. ఉమ్, వద్దొద్దు, ఎవరైనా చూస్తే బాగుండదు, మనం ఏదన్నా రూమ్లో చేసుకుందాం అన్నది. నేను ఆమె చెప్పినట్టే చేసిన. దస్పల్ హోటల్లో ఉమ్, జూన్ 6 తారీఖు పెళ్లి చేసుకున్నాం మేము. నా ఉమ్. దగ్గర ప్రూఫ్ ఉంది, వీడియో కూడా ఉంది. మరి అది కేవలం షూట్ కోసం అని పిలిచారు, డెమో షూట్ కోసం. దానికోసమే చేసాము. అక్కడ ఎక్కడ మ్యారేజ్ అయినట్లు ఏ ప్రూఫ్ లేదు. పైపెచ్చు బ్యాక్ సైడ్ కర్టెన్స్ అవన్నీ కూడా షూట్ పర్పసే అంత క్లోజ్ చేసి వైట్వి పెట్టారు ఉమ్. అని చెప్పేసి తను చెప్తుంది కదా క్లియర్. మేడం నేను ఏమంటున్నంటే, ఉమ్. ఎగ్జాంపుల్ చెప్తా. ఆమె 2022లో దొంగతనం చేసింది కదా, అవును. ఓకేనా. దొంగతనం చేసిన తర్వాత ఆమెకి ఏ ఆఫర్ లేదు, ఫైనాన్షియల్కి ఇబ్బంది, అన్నీ ఎదుర్కొంటుంది కదా, ఉమ్, ఓకేనా. 2020 నేను కలిసినా కదా, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. 2025 నాకు కలిసిన తర్వాత ఒక సినిమా అవకాశం వచ్చింది ఆవిడకు. అంటే నేను సినిమా అవకాశం ఇచ్చినా చెప్తుంది కదా, ఉమ్, నేను నిజంగానే ప్రొడ్యూసర్గా అయ్యుండి ఆమె నిజంగానే అవకాశం ఇస్తే 5 years తర్వాత ఎవరైనా ఒక అవకాశం వస్తే ఒక ఫోటో అని దిగి పెట్టుకుంటారా, పెట్టుకోరా? ఉమ్, షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ, డెమో షూట్ చేస్తున్నప్పుడు కానీ, కథ వింటున్నప్పుడు కానీ, ఏదైనా ఉంటే నేను మళ్ళీ స్టార్ట్ అయినా ఇప్పుడు పనికి మాలిన వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో 100 పెడుతుంది ఆమె. ఉమ్, ఇప్పుడు బట్టలు ఇప్పుకొని, బట్టలు వేసుకొని, రకరకాల షోలు చేసుకుంటా పెడుతుంది కదా. ఉమ్, ఆమె లైఫ్లో పైకి పోయే స్టెప్ ఎవరైనా పెట్టుకుంటారా, పెట్టుకోరా? ఉమ్. మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్. ఓకే. పెట్టుకుంటారు కదా, ఉమ్. మరి ఏది లేదు కదా. మీరు వచ్చిన తర్వాత మూవీ ఆఫర్ ఏమి ఇవ్వలేదా ఆవిడకి? అసలు మూవీ థాటే నాకు లేదు. నేను ఓకే. ఎప్పుడో 2017లోనో 18లో ఒక సినిమా చేసిన, ఓకే. అప్పుడు ఈమెకు తెలుసు. ఉమ్, ఆమె ఇంట్లో చెప్పుకోనికి, నాకు బలరాంకు చెప్పుకోవాలంటే ఇంత డబ్బు ఇస్తున్నామంటే ఆయనకు ఒకటి ఉండాలి కదా పర్పస్. అది నాకు ఒక సినిమా అగ్రిమెంట్ వేసి అని చెప్పింది. నేను జెన్యున్గా సినిమా అగ్రిమెంట్ ఎప్పుడు వేసిన, April 24th వేసిన అగ్రిమెంట్. నేను ఓకే. ఏప్రిల్ వేసిన నేను అగ్రిమెంట్. మేము ఏప్రిల్లో కమిట్మెంట్ అది ఏం లేదన్నది ఆహా, కదా. ఈ అమౌంట్ ఇవన్నీ నీకు ఎక్కడొచ్చాయి అంటే అగ్రిమెంట్ చేసి ఇవ్వండి అని తనే అడిగింది తనే మిమ్మల్ని. అడిగింది, తనే 100% తనే అడిగింది. మదర్ ప్రామిస్ తననే అడిగింది. ఓకే. అడిగితే నేను చేసి ఇచ్చిన. అంటే అసలు ఒక ప్రొడక్షన్ అనో లేకపోతే ఏదో మెన్షన్ చేసి ఉంటారు. ఉంది కదా నాది, లక్ష్మీ రాధా ఆర్టికేషన్ ఒకటి ఉండే, ఇప్పుడు లేదు. ఓకే. అప్పుడు సినిమా తీసే టైంలో అప్పుడు నాకు బ్యానర్ ఉండే, ఉమ్. ఆ బ్యానర్ మీద చేసి ఇచ్చిన. ఆ బ్యానర్ పైన 40 lakhs సంథింగ్ ఎంత 40 రాసి lakhs, 40 ఇచ్చారు. lakhs. ఓకే. ఉమ్. ఉమ్. అసలు ఎంత ఇచ్చారు మొత్తం అమౌంట్స్ కానీ? మొత్తం ఆమెకి ఇంచుమించు ఒక 25 to 30 తులాల గోల్డ్ ఇచ్చింట, ఓకే. 69 లక్షలు క్యాష్ ఇచ్చింట. 69 లక్షలు క్యాష్, క్యాష్. 70 లక్షలు క్యాష్. మొత్తం ప్రతిదీ అనా పైసాతో సహా నేను ఆయనకి రీపే చేశాను అని చెప్పేసి ట్రాన్సాక్షన్స్ తో సహా చూపిస్తున్నారు కదా. నిజమేనా కదా? లేదమ్మా, అది ఎట్లయిందంటే ఏప్రిల్ మేము 5 అంటే ట్రాన్సాక్షన్ గురించి చెప్తాం మీకు. ఓకే. ఏప్రిల్ మేము 5, 6, 7 కాశీకి పోయినాం కదా. ఉమ్. 8 తారీఖు రిటర్న్ వచ్చినాం. 8 తారీఖు నేను హైదరాబాద్ దిగిపోయిన, అమ్మాయికి వైజాగ్ వచ్చి ఉమ్. నేను 9 తారీఖు ఫోన్ చేసి ఏం అడిగినంటే, నాది అకౌంట్ ఒకటి నిజంగానే ఫ్రీజ్ అయ్యిండే. ఓకే. నాది అకౌంట్ అదేమో ఆధార్ కేవైసీ అప్లోడ్ చేయాలంటే ఫ్రీజ్ అయ్యిండే నాది. ఉమ్. ఆమెకు ఫోన్ చేసి ఏం అడిగినంటే, నాకు మీద ఒక అకౌంట్ నెంబర్ కావాలి,
నాకు ఒక 2 డేస్లో వేరే అమౌంట్ వచ్చేది ఉంది, 10 లక్షలు వచ్చేది ఉంది, ఉమ్, నేను ఇప్పుడు ఎవరికి వేయలేను, నీతోనే ఉన్నా కాబట్టి నీకు వేపిస్తా, అమౌంట్ నాకు ఇయ్యి అని చెప్పిన. ఓకే. ఆమె అకౌంట్ తీసుకొని ఆ అమౌంట్ నేను వేయించిన ఆమె అకౌంట్కి. ఉమ్, ఆమె వేసిన డేట్లు, ఉమ్, నేను అమౌంట్ వేసిన డేట్లు మొత్తం మీకు పెడతా, మీకు మొత్తం ప్రూఫ్తో సహా తెచ్చిన అన్నీ మీకు ఇచ్చిపోతా. ఉమ్, ఆ డబ్బులే నాకు కొట్టింది ఆవిడ. ఉమ్, అదొక 7-8 లక్షలు 6-7 లక్షలు అది కొట్టింటది. ఉమ్, మిగతా అది నేను ఆమెకు డబ్బులు వేసిన ట్రాన్సాక్షన్ మీకు ఇస్తా కదా చూడండి. ఉమ్. నేను ఒకనాడు 5 లక్షలు వేస్తే నాకు 2 లక్షలు అవసరం ఉండే, 2 లక్షలు కొట్టమని చెప్పిన, కొట్టింది. ఇంకొకసారి బిల్డర్ దగ్గర పోయి డబ్బులు కట్టిన తర్వాత అమౌంట్ రిటర్న్ తీసుకున్నామా, అప్పుడు ఒక 3 లక్షలు కొట్టింది. ఇట్లా ఈ అమౌంట్నే చూపిస్తుంది తప్ప నాకు ఎప్పుడు ఆమె డబ్బులు ఇవ్వలేదు, బిల్డర్ గోల్డ్ ఇవ్వలేదు. దగ్గరికి వెళ్ళి ఎవరెవరు కట్టారు బిల్డర్కు అమౌంట్? అందరూ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిండ్రు. మీకు బిల్డర్ నెంబర్ ఇస్తే మీకు ఛాన్స్ ఉంటే మాట్లాడండి ఒకసారి. తప్పకుండా మాట్లాడదాము, ఆ. కాల్లోకి తీసుకుందాం తన నెంబర్ కూడా. తీసుకోండి. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అసలు ముందు మీరు వెళ్ళి చూడటము ఇట్లా నేను ఏం చూసిన జరగలేదా? ఫ్లాట్, నేనే చూసిన, నాతో చాటింగ్ కూడా ఉంది. ఓకే. ఎంఈపీ కాలనీ ఎందాడ గీతం కాలేజ్ బ్యాక్ సైడ్ అని చెప్పి నేను ఫ్లాట్ చూసిన, పల్స్ టవర్ దాని పేరు, అపార్ట్మెంట్ పేరు పల్స్ టవర్. ఓకే. అది చూసిన, ఫోటో పెట్టిన, లొకేషన్ కూడా పెట్టిన. ఉమ్. ఫ్యామిలీతో రావాలన్నా సరే అంటే రండి అని చెప్పిన. అంటే ఫ్లాట్ చూడడానికి రావాలి కదా ఫ్యామిలీ అందరూ. ఇప్పుడు ఈ ఫ్లాట్ కన్నా ముందే మీతో రిలేషన్ లో ఉందా అమ్మాయి? ఉంది, మీరు ఫిజికల్ గా కూడా కలిసారు? కలిసాం. ఏది కాశీలో? కాశీలో కలిసినాం, హైదరాబాద్ లో కూడా కలిసినాం. ఓకే. ఏప్రిల్ 5-6 కాశీలో ఉన్నాం కదా. ఓకే. తర్వాత ఏప్రిల్ మళ్ళీ ఎండింగ్ లో మళ్ళీ ఒకసారి వచ్చింది, ఉమ్, ఏప్రిల్ ఎండింగ్ లో వచ్చింది కదా. ఉమ్. మే 4వ తారీఖున డబ్బులు కట్టిన ఫ్లాట్ కి. సరే, ఇప్పుడు మీరు ఈ రిలేషన్ లో ఉన్నట్లు, ఉమ్. మీరిద్దరు ఇట్లా లివింగ్ లో ఉన్నట్లు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసా అప్పటికి? తెలియదు, అప్పుడు తెలియదు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసా? వాళ్ళందరూ తెలుసు. వాళ్ళందరికి తెలిస్తే మరి ఈ అమ్మాయి అగ్రిమెంట్ ఎందుకు అడిగింది ఎవరిది మూవీలో? ఇప్పుడు ఈ అంటే amount ఇప్పుడు నేను వాళ్ళ ఇంట్లో ఇంట్లో అందరికి తెలుసని చెప్పుకోవాలి. నేను ఏమంటున్నా మేడం అంటే, ఆ, వాళ్ళ ఇంట్లో అందరికి తెలిసే చేసిండ్రు. కానీ ఈ అమ్మాయి మా ఇంట్లో తెలిస్తే నేను ఇంకా విచ్చలవిడి అయిపోతాం కదా మనం. ఓహో, ఇప్పుడు ఓకే. ఈమె ఇంట్లో తెలిసినా కూడా అంటే నాకు చెప్పదు కదా, మా ఇంట్లో అందరు తెలిసి అంటే నేను ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా మరి. ఓకే. అన్నప్పుడు ఆమె జాగ్రత్త ఉండాలి కదా, ఉమ్. అట్లా జాగ్రత్త ఉంది అంతే. మా ఇంట్లో తెలియదు అన్నట్టుగా చెప్పుకున్నది ఆవిడ, కానీ తెలుసు. అప్పటికి మా ఇంట్లో తెలియదు, తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, ఇంత ఉమ్. అమౌంట్ ఎక్కడి నుంచి తెచ్చారని అడుగుతారు కాబట్టి అడుగుతారు. అగ్రిమెంట్ అగ్రిమెంట్ రాసి ఇవ్వు అగ్రిమెంట్ అని చెప్తే మీరు ఇప్పుడు రాసి మేడం ఇచ్చేసారు అది నేను కూడా. అంతంత గోల్డ్ ఇచ్చినప్పుడు వాళ్ళ భర్త కానీ వాళ్ళు కానీ ఓ సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ అన్నారు. వాళ్ళ అమ్మ అయితే థ్యాంక్ యూ నాన్న అని చెప్పింది. ఉమ్, ఇప్పుడు ఫ్లాట్కి డబ్బులు కట్టడానికి పోయినప్పుడు కూడా ఫ్యామిలీ అందరూ వచ్చింది. సౌమ్య వచ్చింది, సౌమ్య భర్త వచ్చింది, వాళ్ళ తమ్ముడు వచ్చింది, మౌనికి వచ్చింది, వాళ్ళ అమ్మ ఆశ వచ్చింది. ఉమ్. ప్రతిసారి డబ్బులు కట్టడానికి పోయినా ఓకే. ఎంత కట్టారు? ఫస్ట్ 2,16,000 కట్టిన, ఓకే. తర్వాత 3 లక్షలు, ఉమ్, తర్వాత 10 లక్షలు, ఉమ్. తర్వాత 10 లక్షలు. మొత్తం ఎంతండి? ఒక్క 30? నిమిషం. ఫస్ట్ 2,16,000 అనుకోండి, ఓకే. తర్వాత 3, ఓకే. 5 అనుకోండి, తర్వాత 10 లక్షలు, 15, 15. తర్వాత 8, ఉమ్. ఓకే. 23,16,000 రూపాయలు బరాబరి కట్టిన డౌన్ పేమెంట్. ఓకే. అమ్మ ఆయన పెద్ద ఆయనకు చెప్తే కూడా, పెద్ద ఆయన అడిగితే కూడా ఉమ్. ₹1 తప్పు లేకుండా చెప్తాడు మీకు. బిల్డర్కు, ఓకే. బిల్డర్ పేరు కృష్ణంరాజు. ఓకే. మీకు బిల్డర్ నెంబర్ ఇస్తే మాట్లాడండి. రైట్. ఉమ్. ఇదంతా ఇలా కంటిన్యూ అవుతుంది, ఉమ్. మరి ఎక్కడ మీ ఇద్దరికి పడలేదు? ఇక్కడ పడలేదు మేడం అంటే, ఇప్పుడు మేలో 4 తారీఖు నుంచి మే 22 తారీఖు లోపల డబ్బులు కట్టేసిన ఫ్లాట్. ఏది 23 లక్షలు 23 లక్షలు డౌన్ పేమెంట్? డౌన్ పేమెంట్. ఓకే. 4వ తారీఖు నుంచి 20 అంటే ఆ మంత్ ఎండింగ్ లోపల 23 లక్షలు క్లోజ్ చేసిన. ఉమ్, ప్లస్ ఈమె హైదరాబాద్ వస్తుంది కదా, ఈమె మళ్ళీ వచ్చినప్పుడు గోల్డ్ ఇస్తున్నా, డబ్బులు ఇస్తున్నా, ఉమ్, ఫ్లాట్ డబ్బులు ఫ్లాట్కి వెళ్ళిపోతున్నాయి. ఈమె అడిగినప్పుడల్లా మేము అకౌంట్ పే చేసిన కదా, చాలా అకౌంట్లో కూడా ఇంచుమించు 36 లక్షలు దాదాపు ఉంటుంది ఉమ్, అకౌంట్లో చేసిన పైసలు. ఉమ్, ఈమెకు రావాల్సిన పైసలు ఈమెకు వస్తున్నాయి, ఉమ్, వచ్చిన ప్రతిసారి బంగారం ఇప్పిస్తున్నా, అన్నీ అయిపోతున్నాయి. ఉమ్. ఎక్కడ తేడా వచ్చిందంటే జూన్లో లాయర్ని పెట్టినాం మేము. ఎవరికి పెట్టారు? ఇప్పుడు ఆ స్వామి అడిగింది కదా, ఒక రైట్. అడ్వకేట్ కావాలని చెప్పింది కదా, ఏది ఇప్పుడు పాత కేసుకి పాతకి సంబంధించి? దొంగతనం కేసుకి. ఉమ్, అడ్వకేట్ కావాలంటే నాకు దుర్గారెడ్డి అనే ఫ్రెండ్ ద్వారా ఉమ్. అంబిక అనే అడ్వకేట్ పరిచయం నాకు, ఓకే. దుర్గారెడ్డి ద్వారా. ఉమ్, ఆయన పరిచయం చేసిండు. ఉమ్, జూన్లో ఈమెని పెట్టినాం. ఉమ్. ఎవరిని? అడ్వకేట్ అంబిక. మీరే పెట్టారు ఇప్పుడు ఆ అంబిక అనే ఆవిడని? మీరే నేనే పెట్టాను, పెట్టింది? నేనే ఓకే. ఆమెకు పురమాయించిన. ఉమ్, ఆమెది అట్లా బాగానే ఉంది. మాకు ఎక్కడ చెడిందంటే అంటే ఇది ఒక్కటేసారి అయింది మేడం, నాకు పెద్దగా టైం ఇవ్వలే వాళ్ళు గొడవడానికి కూడా. నాకు ఓకే. ఎవరు సోమేష్ శెట్టిది ఎట్లా అయిందంటే, ఉమ్, రాజేష్ అంటే మీరు కాల్ రికార్డ్ వింటారు, అవును. ఆ రాజేషే నాకు ఫోన్ చేసిండు. ఉమ్, ఎప్పుడు జూన్ 4థ్కో ఎప్పుడో ఫోన్ చేసిండు నాకు అతని. ఓకే. మేలో డబ్బులు కట్టినా కదా, ఉమ్, జూన్లో బాగానే ఉన్నాం కదా, ఉమ్, జూన్ 4థ్కో ఎప్పుడు దానిలో ఉంది, మొత్తం ఉంది, ఛార్జింగ్ పెట్టిన ఇస్తాం మీకు చూపిస్తా. ఉమ్, జూన్ 4థ్ నాకు రాజేష్ రాత్రి 10:30కి ఫోన్ చేసిండు నాకు. ఉమ్, ఫస్ట్ మిస్ కాల్, ఫస్ట్ హాయ్ అండి అని పెట్టిండు అతని. ఉమ్, నేను ఎవరు అని పెట్టిన, హలో ఎవరు అని పెట్టిన. ఉమ్, అతను వెంబడే నాకు వాయిస్ మెసేజ్ వాట్సాప్ కాల్ చేసిండు. ఉమ్, వాట్సాప్ కాల్ చేసి ఇంకో ఫోన్లో రికార్డ్ చేసుకున్నా. ఉమ్,
ఎవరు ఏంటంటే ఇట్లా నా పేరు లక్ష్మీకాంత్ రెడ్డి సో అండ్ సో నేను చెప్పిన ఉమ్, నా పేరు రాజేష్ ఇది సో అండ్ సో అని చెప్పిండు. ఉమ్. నా నెంబర్ ఇచ్చిండు మీకంటే అతను అప్పటికి నా కాల్ రికార్డ్ తీసినాడు హిస్టరీ తీసినట్లున్నాడు. సౌమ్య శెట్టిదా? సోమేష్ శెట్టిది తీసినట్లు ఎక్కువ నా నెంబర్ ఉంది కదా ఆ 3 Okay. నెలల్లో ఓకే మేము ఇంకా 24/7 మాట్లాడుతున్నాం కదా. ఉమ్, ఆయనకు డౌట్ వచ్చి నాకు డైరెక్ట్గా ఫోన్ చేసిండు. ఉమ్, ఫోన్ చేసిండు కొంచెం నేను ఇంకా ఏదో కనుక్కొని నిదానంగా మాట్లాడినా కదా. అతను ఏం చెప్పిండంటే నేను కూడా సోమేష్ శెట్టికి ఇంత డబ్బులు ఇచ్చిన ఉమ్, నాతోనే కూడా లివింగ్లో ఉంటున్నది ఉమ్, నన్ను ఉంచుకో అని చెప్పి అంటే ప్రతి ఒక్కటి దాంట్లో ఉంది. ఏమనే చెప్పిందంట ఉంచుకో అని. ఉమ్, నన్ను ఉంచుకో నువ్వు నెలకు 3 లక్షలు ఇవి కోర్టు కేసులో ఉన్నాయంటే అతను కూడా ఓకే అన్నాడు. కానీ ఎప్పుడు కూడా ఈ అమ్మాయి అతన్ని ముట్టనీయలేదు. డబ్బులు ఇస్తున్నా సరే అతనితో ఉండే ఉద్దేశం లేదు కదా. ఉమ్, ఎంతసేపు డబ్బులే కావాలి కదా ఆమెకి. ఉమ్, అది ఎప్పుడన్నా కలుద్దామంటే సరే వస్తున్నా అని చెప్పి మొత్తం ఫ్యామిలీని వేసుకొని పోయేదంట. ఆ రికార్డింగ్లో అది కూడా ఉంది అతను చెప్పిన మాటలే. ఓకే కలుస్తా సార్ కలుద్దాం సోమ్య ఈరోజు అంటే ఉమ్, సరే వస్తున్నా సార్ అని చెప్తే మొత్తం ఫ్యామిలీని తీసుకొని పోయేది. ఉమ్, ఇంకా ఫ్యామిలీని తీసుకొని అతను ఏం మాట్లాడతాడు? ఉమ్, ఏం మాట్లాడలేడు. ఉమ్, డబ్బులు మొత్తం ఇంచుమించు ఆయన నాకు స్క్రీన్ షాట్లు మొత్తం అతను పెట్టిండు. ఉమ్. 35-40 లక్షలు దాదాపు ఇచ్చిండు అతని. అతను కూడా ఉమ్. ఓకే. ఇచ్చిండు దాని ఎవిడెన్స్ ఉంది ఇప్పుడు కూడా నా దాని ఉంది. సో అతను మీకు ఫోన్ చేశాడు తర్వాత ఏం తర్వాత నేను సోమ్యని అడిగిన ఏంటిది అని? ఏంటిది ఉమ్, నాతో ఇట్లా అన్నావు అట్లా అన్నావు అని మెల్లగా స్టార్ట్. ఉమ్, అప్పుడు జూన్లో అప్పుడే నేను ఎప్పుడే నెక్స్ట్ డేనే అడగలేదు. ఉమ్, ఇంకెవరైనా ఫోన్ చేసి చూద్దాం అనుకుని అట్లా కొన్ని రోజులు వెయిట్ చేసిన 4-5 రోజులు. ఓకే. దాని తర్వాత ఏమైందంటే ఇక్కడ ఆమెను అడుగుతున్నా కదా. ఉమ్, ఆమెను అడగడం నిలదీయడం స్టార్ట్ అయింది నాకు. ఉమ్, అంటే సోమ్యని అడగడం స్టార్ట్ అయింది. ఉమ్, అంటే గట్టిగా అడుగుతలేను మామూలుగా అడుగుతున్నా ఉమ్, ఏంది ఇదంతా ఈ పెంట అని అంటున్నా మామూలుగా. ఉమ్, తర్వాత ఏమైందంటే అంబిక అడ్వకేట్ పెట్టేసిన కదా ఇంకా అవును. లాయర్ పెట్టిన. అవును. పెట్టిన తర్వాత ఏమైందంటే అడ్వకేట్ ఏం చెప్పారంటే మనం కోర్టులో డబ్బులు కట్టాలి ఇప్పుడు అన్నది. ఉమ్, దేనికోసం అమ్మని అడిగిన. ఉమ్, సోమేష్ శెట్టిని మళ్ళీ కస్టడీ తీసుకుంటారు. కస్టడీ తీసుకొని కొడతారు అమ్మాయిని. ఓకే. ఎందుకంటే గోల్డ్ ఇంకా రికవరీ కావాలి కదా. గోల్డ్ ఎక్కడుందో అమ్మాయిని కొడతారు. ఉమ్, ప్లస్ మళ్ళీ రిమాండ్ కూడా చేస్తారని చెప్పింది. నేనేమన్నా అంటే సరే అమ్మా గోల్డ్ రికవర్ అవుతుందో కాదు సెకండరీ మళ్ళీ ఆమెను అరెస్ట్ చేయకుండా ఉమ్, కస్టడీ తీసుకోకుండా ఏం చేయాలని అడిగాను నేను క్వశ్చన్. ఎందుకు ఉమ్. సోమ్య ఉంది వాళ్ళ ఆయన ఉండరు వాళ్ళ అమ్మ అందరు ఉన్నారు. ఈ అడ్వకేట్ కన్వర్జేషన్ జరిగేటప్పుడు ఓకే. ఏం చేయాలమ్మా అంటే ఒక 11,50,000 కోర్టులో కట్టాలని చెప్పి. ఉమ్, ఎవరు అంబిక అడ్వకేట్. ఉమ్, ఆమెకి ఎప్పుడు ఇచ్చిన డబ్బులు అంటే అది ఉంది మీకు మొత్తం ఇస్తా. ఓకే. నేను సోమేష్ శెట్టి దేనికండి 11,50,000 ఎందుకు ఈ కట్టాలి అమ్మాయిని కోర్టుకి? అరెస్ట్ చేయకుండా అంట. అసలు ఉంటదా అలా? అది నాకు అదే కదా గొడవ. ఎందుకని అక్కడి నుంచి స్టార్ట్ మరి నాకు. ఓకే. నేను గుడ్డిగా నమ్మించిన కదా డబ్బులు నేను. ఏది ఈ మాటకు కూడా మీరు డబ్బులు ఇచ్చేసారు? అంబికకి ఇచ్చేసిన 11.5 లక్షలు ఇచ్చిన. ఉమ్, నేను సోమేష్ శెట్టి బలరాం శెట్టి మీకు ఆ ఫ్లైట్ టికెట్లు పెడతా. ఉమ్, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి అనంతపూర్ పోయినాం. ఉమ్, అనంతపూర్ ఉంటుంది అంబిక అడ్వకేట్. ఉమ్, అనంతపూర్లో ఆ రోజు వాళ్ళ కూతురు బర్త్డే. ఉమ్, కూతురు బర్త్డే అయితే నేను ఇచ్చిన రింగ్ 60,000 పెట్టి గిఫ్ట్ ఉమ్, అమ్మాయికి ఉమ్, వాళ్ళ కూతురికి. ఉమ్, అది కూడా సోమేష్ శెట్టితోనే డబ్బులు నా అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు వేయించి ఉమ్, ఆమె రింగ్ తీసుకొని వాళ్ళ ఇంటికి పోయినాం. ఉమ్, వాళ్ళ ఇంటికి పోయి నేను బలరాము అంబిక భర్త ముగ్గురం కలిసి డ్రింక్ చేసినాం. అన్నీ మాట్లాడుకొని 3 లక్షల రూపాయలు ఫస్ట్ పేమెంట్ ఇచ్చిన ఆ రోజు ఆవిడకు. అదే 11.5 లక్షలు ఇవ్వమని చెప్పింది కదా. ఓకే. దానిలో ఫస్ట్ పేమెంట్ 3.5 లక్షలు నేను ఇచ్చిన. ఉమ్, నైట్ మళ్ళా హైదరాబాద్ వచ్చి వాళ్ళని ఫ్లైట్ ఎక్కించి నేను మా ఊరికి వెళ్ళిపోయినా. ఉమ్, సెకండ్ పేమెంట్ వచ్చేసి ఒకరోజు నేను మళ్ళీ ఒక 4-5 డేస్ గ్యాప్లో ఉమ్, అనంతపురం ఇచ్చేసిన నైట్ రాత్రి 2:30-3 గంటలకు అనంతపురం మళ్ళీ నాకు అడ్డం వచ్చింది అంబిక. ఉమ్, ఆ రోజు 3 ఇచ్చిన. 3 అయిందా ఉమ్, వాళ్ళ భర్తకు 4 ఇచ్చిన. ఉమ్. ఆ రికార్డు కూడా నా దగ్గర ఉంది. ఎవరు? అంబిక భర్తక? అంబిక భర్తకి ఓకే. ఏడ అనంతపూర్లో. ఉమ్, మేము ఆ రోజు వైజాగ్లో ఉన్నాం. దస్పల్ హోటల్ కింద ఉన్నాం. ఉమ్, నేను ఆడ ఉంటే కూడా డబ్బులు అరేంజ్ చేసిన. ఉమ్, కింద ఇప్పుడు నా ఎంబడో పిల్లాడు వచ్చిండు మాట మా ఫ్రెండ్ ఆ పిల్లాడు డ్రైవర్ ఫ్రెండ్. ఓకే. ఆ పిల్లగాడు హైదరాబాద్ నుంచి అనంతపురం డబ్బులు ఇచ్చేసిన రాత్రికి. ఉమ్, అంత రిస్క్ చేసి ఇచ్చిన. ఉమ్, 3, 6, ఉమ్, 4, 10. ఉమ్, సోమేష్ శెట్టి అకౌంట్లో నేను ఒకరోజు 5 లక్షలు వేసిన. ఉమ్, 5 లక్షలు వేస్తే 2 లక్షలు అంబిక కొట్టమని చెప్పిన అకౌంట్కి. ఉమ్, ఎందుకంటే 11 లక్షలు అడిగింది కదా. ఉమ్, నేను 10 ఇచ్చిన కదా క్యాష్ రూపకంగా. ఉమ్, నేను క్యాష్ నాతో లేదు కాబట్టి అకౌంట్లో ఉంది కాబట్టి నువ్వు అకౌంట్కి నుంచి అంబిక గొట్ట అకౌంట్ అని చెప్పిన. అంబిక అకౌంట్ నెంబర్ పెట్టి అంతా రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. 50,000 రూపాయలు ఫీజు, 1,50,000 ఇంకా బ్యాలెన్స్ ఇవ్వాలి కదా. ఓకే. అది కట్టమని చెప్పినాం. ఇచ్చినాం మేము ఇంకా. ఓకే. తర్వాత ఏమైంది మేడం అంటే ఎప్పుడు ఇస్తా ఇప్పుడు 11 లక్షలు కోట్లు కడితే మనకి ఎప్పుడు ఇస్తా రిసిప్ట్ అడుగుతాం కదా మనం. ఉమ్, ఎవిడెన్స్ ఉండాలి కదా ఏదన్నా. ఉమ్, ఆ ఎవిడెన్స్ కోసం ఏమైందంటే వారం లోపల ఇస్తాను నీకు అని చెప్పింది. ఉమ్, ఈ వారంలో కట్టకపోతే అమ్మని అరెస్ట్ చేస్తారని భయపెట్టింది కదా నన్ను. ఓకే. వారం అయిపోయింది కదా ఇంకా. ఉమ్, వారంతో అడగాలని అడగకూడదు నేను అడుగుతున్నా. ఉమ్, ఏమైందమ్మా అని. ఉమ్, అన్న కట్టినన్నా రాలేదని ఇంకా రోజు ఒక స్టోరీ. ఇంకా ఉమ్, ఆమె ఉమ్, నాకు రోజు ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తే ఏం చేసిన అంటే ఉమ్, ఇట్లా కాదు ఇది కట్టిందా లేదా. నేను మెల్లగా ఎంక్వైరీ చేసిన ఓకే. 2-3 లాయర్లతో. ఉమ్, నువ్వేనా పిచ్చో నువ్వు ఉన్నావరా భయ్. ఉమ్, ఆల్రెడీ దొంగతనం జరిగి 2 ఏళ్ళు అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఎందుకు కస్టడీ తీసుకుంటారు ఆమెని? ఇప్పుడు ఎందుకు రిమాండ్ చేస్తారు ఆవిడ్ని? ఉమ్, ఛార్జ్ షీట్ వేసిండ్రు.
కోర్టులో కేసు నడుస్తుంది, ఎందుకు కస్టడీ తీసుకుంటారో నన్ను క్వశ్చన్ చేశారు లాయర్లు. ఉమ్, ఆమె నిన్ను బ్లఫ్ చేసింది, ఉమ్, అమౌంట్ కట్టలేదు ఆవిడ, ఉమ్, నువ్వు గట్టిగా అడిగా అని చెప్పారు. ఓకే. ఎప్పుడు జూన్ మంత్లోనే, జూన్ ఉమ్, మంత్ ఎండింగ్ అటు ఇటుగా, ఉమ్, ఉమ్, జూను అంతే, జూన్ జూలై అటు ఇటుగా ఉమ్, గట్టిగా అడిగేసరికి కంపెనీ ఏం చేసిందంటే ఉమ్. ఇంకా ఉల్టా అయిపోయింది, నాకు మీ మీద రివర్స్ అయింది. రివర్స్ అయింది. నేను ఇంకా పొద్దున్న లేస్తే ఫోన్ అదే కదా నాది, ఇంకా ఉమ్, 11 లక్షలు కట్టినావా కట్టలేదా, కట్టకపోతే డబ్బులు వాపసి, ఉమ్, సోమకి నాకేమొద్దు, ఓకే. లేకపోతే కట్టినట్టు రిసిప్ట్ చూపి నాకు, ఓకే. ఏం కట్టినావు ఎవిడెన్స్ చూపి నాకు ఉమ్, అని చెప్పిన. ఉమ్, ఇంకా మెల్లగా స్కెచ్ చేసుకున్నది, ఇంకా ఎట్లా అని చేసి ఇప్పుడు ఆమె నాకు సపోర్ట్ చేసి ఇంకా డబ్బులు ఇస్తే కదా మేడం, నేను సపోర్ట్ అంటే ఇప్పుడు ఆమె 11 లక్షలు కట్టింది అనుకో, ఉమ్, అన్న కట్టినా నాకు ఇంకో 5 లక్షలు కంటే ఇస్తే కదా నేను. ఉమ్. ఆమె 11 లక్షల దగ్గరనే ఆగిపోయింది నా దగ్గర. ఎవరు? అంబిక మీరు ఎందుకు ఇస్తారు ఇంకా 5 లక్షలు? అడుగుతూ ఇస్తా కదా నేను, నాకు క్లియర్గా ఉంటా. ఈమె కేసు గురించి ఉమ్. నెక్స్ట్ ఏమైనా చెప్తే కూడా ఇస్తా. అవునండి. అసలు అక్కడ అదంతా ట్రాష్ అని తెలిసింది అవును, కంప్లీట్ గా. ఇంకా మీకు అక్కడ ఇంకేం క్లియర్ అందుకే ఆమె నాతో క్లియర్ గురింటే చెప్తున్నా. రైట్. రేషన్ అర్థమైంది నాకు, ఓకే. ఇంకా ఆపేసుకున్నా కదా డబ్బులు, నేను ఇవ్వడం స్టార్ట్ ఆపేసినా కదా. ఓకే. ఆ, ఇక్కడ మీ ఇద్దరికి చెడింది. ఓకే. ఉమ్. సౌమ్య శెట్టికి మీకు ప్రాబ్లం ఎక్కడ అదే వచ్చింది? రాజేష్ది అడుగుతున్నా కదా మళ్ళీ మళ్ళీ నేను రాజేష్ అడుగుతున్నారు అతని అడుగుతున్నా, దగ్గర కూడా ఇలా ఇట్లా అమౌంట్ చేసినామంటున్నావు. తీసుకున్నావు అని. రాజేష్ ఇంకోటి ఏం చెప్పిండంటే నాకు, ఉమ్, అతను ఒక్కరిని చెప్పలే స్టోరీ నాకు, ఆ ఓహో. రికార్డింగ్ లో మీకు అన్నీనండి. ఓకే. ఎవరో చందు అంట, ఉమ్, ఆ చందు వాళ్ళిద్దరు ఒక ఫోటో కూడా నా దగ్గరికి వచ్చింది, ఇద్దరు క్లోజ్గా ఉన్న ఫోటో కార్లో, ఉమ్, ఆ ఫోటో కూడా మీకు పెడతా. ఉమ్, చందుతో ఉందంట, చందుతో విడిపోకన ముందు ఇంకో అతనితో ఉంది, అతనికంటే ముందు ఇంకో అతను రికార్డింగ్ లో క్లియర్గా ఉంది. ఉమ్, నేను ఇవన్నీ అడిగితే ఆమె నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. ఉమ్, దూరం అంటే దూరం కూడా ఏం పెట్టలే, ఉమ్, జస్ట్ అప్పటికంటే అంతకుముందు ఎంత క్లోజ్ అంత క్లోజ్ తగ్గించింది. ఓకే. ఉమ్. ఉమ్, తర్వాత ఏమైంది? ఇంకేముంటది మేడం, జూలై మళ్ళా 12కి వచ్చింది, ఓకే. జూలై 12కు ఉమ్, వచ్చింది. ఆ రోజు ఎక్కడికి వచ్చింది? దస్పాల్ హోటల్ హైదరాబాద్ ఓకే. వచ్చింది. ఉమ్, జూలై 12 ఆమె ఏమో వల్గర్గా చెప్తుంది కదా, ఉమ్, 10 సార్లు 12 సార్లు అంటుంది కదా. ఉమ్, మనుషులు ఎవరైనా చెప్పుకుంటారు అట్లా? ఉమ్, కానీ ఆమె నేనైతే ఎక్కడ చెప్పలే కదా మేడం, ఉమ్, ఏ ఇంటర్వ్యూలో కూడా నేను ఆమె గురించి మా బెడ్రూమ్ విషయాలు ఎక్కడ చెప్పలే. ఉమ్, ఆమె ఎంతక ఆమె రోడ్డు మీదకి వచ్చి ఆమె చెప్పుకుంటుంది, నేను ఉమ్, ఎక్కడ చెప్పలే కదా అమ్మ. ఉమ్, ఉమ్. ఓకే. అది అబద్ధం, ఉమ్, 100% అబద్ధము. ఉమ్, జూన్ 12కి వచ్చింది, హెల్త్ బాగాలేదు, ఉమ్. నేను మళ్ళీ రోజే టికెట్ వేసిన, పంపించిన, నేనే పంపించిన. అసలు ఎందుకు వచ్చింది? మా ఏం ఇద్దరు హెల్త్ బాగాలేదు? ఇప్పుడు జూన్ 12కి అంటే మేము మామూలు కలుసుకుంటున్నాం కదా మేడం. ఉమ్, ఇప్పుడు ఆమె వస్తే వైజాగ్, నేను పోతే వైజాగ్ రమ్మంటే వైజాగ్ పోతుంటే, ఓకే. లేదంటే హైదరాబాద్ వస్తుండే ఆవిడ. ఓకే. ఇంకా నాకు పోనీకి వైజాగ్ వీలు కాలే కదా. ఉమ్, అప్పుడు ఆమెకి బ్యాంగిల్స్ ఏమో చేపిస్తా అని చెప్పింటి, ఆల్రెడీ బ్యాంగిల్స్ రెడీ అయిపోయిండే, ఉమ్, బ్యాంగిల్ చేపిస్తున్నది కాబట్టి ఉమ్, వస్తున్నది ఆవిడ. ఉమ్, జూన్ 12 నాడు నైట్ వచ్చింది, ఈవినింగ్ వచ్చింది. ఉమ్, 12 ఉన్నాము, నైట్ మంచిగా తిన్నాము ఉన్నాము. ఉమ్, ఆమెకు ఒళ్ళు కాలిపోతుంది, అంటే జ్వరం, వైరల్ ఫీవర్ వచ్చింది. ఈ ఉమ్, బ్లీడింగ్ ఇదంతా ఉత్తమాటలు అవన్నీ, కానీ ఉమ్, వైరల్ ఫీవర్ వచ్చింది. ప్లస్ వాస్తవంగా ఆమె నిలసి అదేమంటారు కదా మా లేడీస్ ప్రాబ్లం, ఉమ్, ఆ టైంలో ఉంది. ఉమ్, మనం ఎప్పుడు ఏం చేయలేదు, అది వాస్తవం కాదు, ఉమ్, అబద్ధం. ఉమ్. తప్పించుకొని చెప్తుందో మరి ఆమె ఉద్దేశం అని తెలియదు, కానీ మీరు ఫిజికల్ గా లేరు ఆ టైంలో? లేం లేం లేం, ఓకే. అబద్ధం అది. ఉమ్, ఇక ఎందుకు చెప్పిందో అట్లా అర్థం కాలేదు. ఉమ్, 13th రోజు నేను టికెట్ వేసి పంపించాను. ఓకే. నాతో ఇప్పుడు నేను హోటల్ ఉంటే, నేను హాస్పిటల్ కంటే వస్తలేదు, పోదామంటే రానంటది. ఉమ్, ఇంకా ఊరికి వెళ్ళిపో, ఎందుకు వేస్ట్ అని చెప్పి ఊరికి పంపించిన. ఓకే. ఇంకా అక్కడ నుంచి నాకు, ఆమెకు, లాయర్కు, ముగ్గురికి జరుగుతుంది ఈ డిస్కషన్. ఓకే. లాయర్ని ఏమడుగుతున్నా, ఉమ్, డబ్బులు అడుగుతున్నా, ఉమ్. సోమని ఏమడుగుతున్నా, ఈ ఎవరు అడుగుతున్నా, అట్లా. ప్రీవియస్ కి సంబంధించిన Previous ఏంటి అని? అది అడుగుతున్నా. ఓకే. అది. ఉమ్, ఇంకా అక్కడ నుంచి ఏమైందంటే, ఇక కొంచెం మామూలుగానే ఉన్నాం, సరే ఏదో అయ్యింది అయిపోయింది, నేను అతనితో ఏమి ఉండలే కదా, ఉమ్, నాకు ఫైనాన్షియల్ కోసం ఇట్లా అతనితో మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడినా, ఉమ్. నువ్వు ఆమె పెట్టుకుంటే అప్పుడు వాళ్ళ అమ్మ ఎంటర్ అయింది మళ్ళీ. ఇంకా సౌమ్య శెట్టి వాళ్ళ మదర్? సోమశెట్టి వాళ్ళ మదర్ ఓకే. ఎంటర్ అంటే అప్పటికెళ్ళి నాకు పరిచయం, మాట్లాడుతూ ఇంటికి పోతుంటే కదా, మీరు మాట్లాడుతుంటే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళ? ఇంట్లోనే ఉంటుంటే, అకామిడేట్ వాళ్ళ ఇంట్లోనే ఇంట్లో వాళ్ళ ఉండేవాళ్ళు. ఇంట్లోనే ఉంటుంటే. బట్ ఏదో హోటల్లో ఉన్నాను అని చెప్పేవాళ్ళు. దస్పల్లా స్టార్టింగ్ వినప్పుడు దస్పల్లా హోటల్ ఉంటుంటే, ఆడ కూడా దస్పల్లని ఓకే. ఉంటుంటిమి. కాకపోతే ఇంకా కొంచెం క్లోజ్నెస్ పెరిగినాక ఇంటికే రా ఎందుకు హోటల్లా అని అంటారు వాళ్ళు. ఎవరన్నారు? సౌమ్య అన్నది. సౌమ్య అంది. ఉమ్, మరి సౌమ్య వీళ్ళు మీరు ఇంటికెళ్ళి ఉంటుంటే ఎవరు అతను అని వీళ్ళు క్వశ్చన్ చేయటం కానీ అట్లా ఏం లేదా? ఎందుకుంటది మేడం, ఇప్పుడు అందరికి కలిసి చేసిన పని అది. ఇప్పుడు నేను 23 లక్షలు, మీకైనా డౌట్ రావాలి కదండి. నాకేం డౌట్ రాలేదు మేడం. ఇప్పుడు అందరు ఫ్యామిలీ అంతా ఇంటికి పోతే రాజ మర్యాదలు, వాళ్ళు వండి పెట్టిన ఫుడ్ చూపిస్తా, చేపల కూరలు అన్నీ చూపిస్తాను నేను, ఓకే. అందరు మంచిగా ఉన్నారు, డౌట్ ఎందుకు వస్తుంది నాకు? ఇంకా ఉమ్. ఎక్కడ కూడా నాకు డౌట్ వాళ్ళ రాలేదు. హస్బెండ్ కూడా మీతో బాగున్నారు? అందరం కలిసి సిట్టింగ్ మంది దాతుటిమి, నేను, మౌనిక, మౌను, సౌమ్య, బలరాం, మేము 5 మంది మంచిగా కావాల్సిన ఫుడ్ చేసుకొని ముందర అందరం మంది తాగుతుంటాం. రాత్రి 2కు 3కు 4 వరకు కూడా.
అట్లా ఎంజాయ్ చేసి పెట్టింది. ఓకే. ఎక్కడ కూడా నాకు మరి వాళ్ళ హస్బెండ్ ఎవరు మీరు? ఎందుకు ఇట్లా సౌమ్య లైఫ్‌లోకి చేసింది కదా, వచ్చారని? అంతకుముందే పరిచయం చేసింది కదా నాకు. ఓకే. ఏప్రిల్ ఏమని? కాశీ వేసిన తర్వాత పరిచయం చేసింది కదా. ఏమని పరిచయం చేసింది? అదే సినిమా ప్రొడ్యూసర్ ఇట్లా సో అండ్ సో నాకు అవకాశం ఇది సార్ అని పరిచయం చేసింది కదా. ఓకే. మరి మీరేం అడగలేదా? ఇప్పుడు నేను ఆల్రెడీ ఎంటర్ అయ్యాను కదా! ఉమ్. మరి ఇప్పుడు మీ హస్బెండ్ ఎలా ఒప్పుకుంటాడు? ఏంటి అని మీరేం సౌమ్యతో అడే మాట్లాడలేదా? తెలియదు కదా, నేను చెప్పాను అన్నది కదా అమ్మాయి, మనం ఉండే ఇంటర్నల్గా ఉందాము ఆహా! అన్నది కదా అమ్మాయి. ఓకే. నాకు కూడా అవసరం లేదు కదా. ఓకే. నార్మల్‌గా ఇంక మీరు యాక్టింగ్ లాగా ఉంటున్నారు. అంతే అంతేనా? అంతే. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో మాత్రం. ఉన్నప్పుడు, వాళ్ళ ఇంట్లో అంటే కూడా పోయి ఏదో గంట 2 గంటలు ఉండి ఏం రాకుంటే నేను ఓకే. 3-4 రోజులు ఉంటుంటే నేను వాళ్ళ ఇంట్లో కూడా. ఇంట్లోనే. వాళ్ళు ఉంచుకునేవాళ్ళు అట్లానే. అట్లా ఫ్యామిలీ లాగా ఉంటిమండి పూరంగా. అర్థమైందండి. ఆ తర్వాత వీళ్ళ మదర్ ఎంటర్ అయిన తర్వాత ఏమైంది? అదే ఇంక మా అమ్మాయిని బాగా చూసుకో, మంచిగా ఉండాలి, హ్మ్. అమ్మాయికి ఏం కావాలో చూసుకో. హ్మ్. తర్వాత బలరాం వల్ల యూజ్ అయితే ఏం లేదు. బలరాం అంటే వాళ్ళ వాళ్ళ హస్బెండా? హస్బెండ్ ఓకే. అతని వల్ల పెద్దగా ఏం లేదు. ఉన్నాడంటే ఉన్నాడు ఇట్లా అల్లుడు. హ్మ్. 14 ఏళ్ళు అయింది పెళ్ళయి, పిల్లలు పుట్టలే. హ్మ్. ఇంకా వాళ్ళ అమ్మ చెప్పేది పెద్దలు కదా చెప్తారు, వాళ్ళు చెప్పేది చెప్తారు. మనం కూడా ఆ టైంలో మంచిగా మోజులు ఉన్నాం కాబట్టి వింటాం. హ్మ్. విన్నా కూడా నేను కూడా అని వాళ్ళ మదర్ మీకు చెప్పింది. చెప్తుండే. ఓకే. మేము పెళ్లి చేసుకునేటప్పుడు కూడా సౌమ్య ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి చెప్పింది కదా, హ్మ్. మమ్మీని రెడ్డి సార్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. హ్మ్. సరే నాకు డౌట్ వచ్చింది, చేసుకోగాని జాగ్రత్త అన్నట్టు చెప్పింది వాళ్ళ అమ్మ. నాతో మాట్లాడింది, ఆమెతో కూడా మాట్లాడింది. హ్మ్. ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పింది వాళ్ళమ్మ నాకు ఆ రోజు. ఎక్కడ చేసుకున్నారు మీరు? దస్పాల్ హోటల్లోనే. ఎప్పుడు? జూన్ 6th జూన్ 6th మ్యారేజ్ చేసుకుంటే జూన్ 12th మళ్ళీ ఈ అమ్మాయి రావటం ఏంటి? వచ్చింది. అంటే తిరుగుతా ఉన్నాం కదా మేడం. ఇప్పుడు ఓకే. మేడం ఏప్రిల్లో ఒకసారి కాశీకి పోయినాం. హైదరాబాద్‌లోనేనండి? హైదరాబాద్ మ్యారేజ్ చేసుకున్నది కూడా హైదరాబాద్ దస్పాల్ హైదరాబాద్‌లోనే. హోటల్నే చేసుకున్నాం. మ్యారేజ్ చేసుకున్న వెంటనే మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయిందా? జూన్ 6th పెళ్లి చేసుకున్నాం కదా, ఓకే. వెళ్ళిపోయింది. ఓకే. వెళ్ళిపోయినాక మళ్ళీ జూన్ ఎప్పుడు 20 వెళ్ళిపోయింది? జూన్ 6th అంటే 7th, 8th, 9th వెళ్ళి 3 రోజులు ఉన్నాం, 3-4 రోజులు ఉన్నాం. ఓకే. 10th 9th వెళ్ళిపోయింది. హ్మ్. 9th వెళ్ళిపోయింది. 9th రోజు కూడా డబ్బులు పంపించింది, మీకు చెప్పినా కదా. హ్మ్. అదేదో పాపట బిల్ ఎందుకు కొని పెట్టింది చూసినరా, హ్మ్. అది మీకు ఇస్తా. నేను 9th రోజు డబ్బులు వాళ్ళ కొట్టినా. హస్బెండ్ క్రెడిట్ కార్డ్ బిల్‌తో సహా పెట్టి అదే చూయిస్తున్నారు అవన్నీ కదా! డ్రామాలు అవన్నీ. ఓకే. నేను డబ్బులు అకౌంట్ కొట్టినా, ఓకే. నెక్స్ట్ ఎవరి డే అకౌంట్‌కి కొట్టారు? సౌమ్య అకౌంట్కే కొట్టిన. ఓకే. ₹1,00,000 కొట్టిన. హ్మ్. 50,000 ఒకటి, 50,000 ఒకటి కొడితే హ్మ్. అది ప్రూఫ్ మీకు ఇస్తా. హ్మ్. 10వ తారీఖు నాడు వాళ్ళు షాపింగ్ చేసిండ్రు. మీకు అర్థమైంది కదా. 9వ తారీఖు 5వ తారీఖు సాయంత్రం వచ్చింది. 5 నుంచి 9 వరకు అంటే 4 రోజులు నా దగ్గర ఉంది దస్పల్లలో. హ్మ్. ఓకేనా. 9వ తారీఖు నాడు రాత్రికి సాయంత్రం వెళ్ళిపోయింది అమ్మాయి. హ్మ్. 9వ తారీఖు లేలే 10వ తారీఖు ఎర్లీ మార్నింగ్ టికెట్‌తో సహా నా డేట్లు గుర్తున్నాయి అన్ని. హ్మ్. 10వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 7:30 ఫ్లైట్‌కో 8 o'clock ఫ్లైట్‌కి వెళ్ళిపోయింది. టికెట్ ఉంది. ఓకే. 10వ తారీఖు. ఓకే. 10వ తారీఖు పోయి షాపింగ్ చేసిండు మధ్యాహ్నం. హ్మ్. అది పెట్టింది నాకు మొన్న వీడియోలో పెట్టింది కదా. హ్మ్. మేము హ్మ్. డబ్బులు పెట్టి కొనుక్కున్నాం అన్నది కదా. హ్మ్. హ్మ్. నేను 9వ తారీఖు ₹1,00,000 ఇస్తే కొనుక్కున్నది. ఓకే. ఆ రోజు ఈమెకు ₹1,00,000 ఇచ్చినా, హ్మ్. వాళ్ళ తమ్ముంది బర్త్‌డే అంటే వానికి చైన్‌కో ₹1,20,000 కొట్టినా మళ్ళా నేను. హ్మ్. 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 అర్థమైంది కదా మీకు. హ్మ్. హ్మ్. వాళ్ళ తమ్ముంది మోనుది బర్త్‌డే. ఓకే. ఆ పిల్లోనికి కూడా ₹1,20,000 చైన్ కొనిచ్చిన నేను ఆడ. హ్మ్. రైట్. 10వ తారీఖు నాడు అది పెట్టింది కానీ తప్పు, నేను కొట్టిన డబ్బులు అవి. ఓకే. హ్మ్. డన్. తర్వాత ఏమైంది? వాళ్ళ మదర్ ఎంటర్ అయ్యారు అని అదే ఇంక అమ్మాయి చెప్పారు. జాగ్రత్తలు చెప్తుంది అన్నీ. ఓకే. జాగ్రత్తగా ఉండండి, బాగుండండి, అమ్మాయికి నీ మహారాణి హ్మ్. ఉన్నాయి, అతని రికార్డింగ్‌లు ఉన్నాయి. ఎవరు? నీ వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ మాట్లాడినవి కూడా ఉన్నాయా? ఆ! మీ దగ్గర? ఉన్నాయి. ఓకే. నీ మహారాణి జాగ్రత్త చూసుకో నాన్న, హ్మ్. ఆవిడ నీ మహారాణి నీ ఇష్టం. ఇట్లా మెల్లగా మాట్లాడిండ్రు, మంచిగా ఐస్ చేసిండ్రు. హ్మ్. వాళ్ళ ఉద్దేశము ఈ ప్రేమించాలి ఇవన్నీ లేదమ్మా, నాకు అర్థం కాలేదు అప్పట్లో. హ్మ్. నేను ఓకే. ఒక ట్రాన్స్‌లో ఉన్నా. హ్మ్. నేను ఆమెను ట్రాప్ చేయలే, హ్మ్. ఆమె నన్ను ట్రాప్ చేసింది. హ్మ్. ఇంకోటి హనీ ట్రాప్ ఎవరు నాకు తెలియదు. నాకైతే హనీ ట్రాప్ అని ఏమనిపించలేదు అది. హ్మ్. మనీ ట్రాప్ లాగానే ఉంది అది. హ్మ్. హనీ ట్రాప్ అని పేపర్ వాళ్ళు పెట్టిండ్రు కదా. నేనైతే ఎవరికి ప్రెస్ నోట్ ఏం రాసేయాలి, హనీ ట్రాప్ అని ఏం రాసేయలే. ఓకే. అది ఎవరు పెట్టిండ్రు, హ్మ్. ఎట్లొచ్చిందో నాకు తెలియదు మరి ఇక. హ్మ్. అసలు మీ పైన మరి ఎందుకు కేసు పెట్టిందప్పుడు? కేసు ఎందుకు పెట్టిందమ్మంటే హ్మ్. జూలై 12th వచ్చిందా ఎక్కడికి? దస్పల్ హైదరాబాద్ లాస్ట్ అవును. మీటింగ్ మాది. అవును. 13th మళ్ళీ వెళ్ళిపోయింది. అవును. వెళ్ళిపోయిన తర్వాత 15th మళ్ళీ ఫోన్ చేసింది నాకు. ఓకే. వాట్సాప్ చాట్ చేసింది. ఏం హ్మ్. చాట్ చేసింది, టెంపుల్‌కి వెళ్తున్నా, హ్మ్. బాగున్నా, అంతా హెల్త్ రికవర్ అయిపోయింది అది అని చెప్పింది. ఓకే. 15th. హ్మ్. 15 తర్వాత ఏమైందంటే నాకు బ్లీడింగ్ ఆగుతలేదు, గర్భసంచి ప్రాబ్లమ్ ఉందంట అని చెప్పింది ఆవిడనే. ఓకే. ఒక డాక్టర్ దగ్గరికి వస్తే ఆ ప్రిస్క్రిప్షన్ కూడా మా ఫ్రెండ్ శ్రీకాంత్‌కి పెట్టిన. హ్మ్. అన్న ఇది ఏముంది చూడంటే, ఏం లేదు, గర్భసంచి ప్రాబ్లం వల్ల ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. హ్మ్. ప్లస్ మంత్లీ ఒక్కసారి వచ్చే బదులు 1-2 సార్లు వస్తుంది రెడ్డి. హ్మ్. ట్రీట్మెంట్ తీసుకుని తగ్గిపోతుంది. స్కానింగ్ చేయించుకోవాలని మా డాక్టర్ చెప్పిండు. ఆమెతోనే మాట్లాడిపించిన. హ్మ్. ఓకే అండి, ఓకే అని చెప్పింది ఆవిడ. హ్మ్. ఇంకా అట్లా ఇంకా బ్లీడింగ్ ఆగుతలేదు అది ఇది అని సమ్ రీజన్ చెప్పుకుంటూ వచ్చింది. ఇంక అప్పటి నుంచి ఓకే. ఇంకా రీజన్స్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ వచ్చింది. అవాయిడ్ చేస్తూ రీజన్ చెప్పుకుంటూ వచ్చింది. హ్మ్. ఇంకా ఢిల్లీ పోదామని చెప్పారు ఇక హాస్పిటల్. ఎవరు చెప్పారు? సౌమ్యనే చెప్పింది.
ఢిల్లీకి హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్ళాలి. పోవాలంటే నేనేమన్నా ఢిల్లీ ఎందుకు, హైదరాబాద్లో ఏఐజీ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఉంది. హైదరాబాద్లో వరల్డ్ ఎక్కడున్నా ఈడికి వస్తారు ట్రీట్మెంట్ కోసం. లేదా వైజాగ్లో ఉంది, లేదా ఢిల్లీ బెంగళూరు పోదామని చెప్పిన. లేదు లేదు నేను ఢిల్లీ పోతాను ఆమె పట్టుబట్టి. ఓకే. నేను ఆ ఢిల్లీ టికెట్లు బుక్ చేసింది నేనే, జూలై 29కు. ఆమె అకౌంట్ డబ్బులు వేసింది నేనే. మీ దగ్గర ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. జూలై టికెట్ వేసింది నేనే, కొట్టిన డబ్బులు రాజేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ టికెట్ నేనే వాళ్ళకి పెట్టిన. అంబికకు రాజమండ్రికి నేనే టికెట్ వేసిన. అంటే ఆల్రెడీ అంబికతో ఒక ఇష్యూ నడుస్తుంది కదా, మళ్ళీ మీరు టికెట్స్ ఎందుకు బుక్ చేశారు? అప్పటికి అంబిక నాకు క్లోజ్గానే ఉంది నా దగ్గర. నేను ఆమె ఎంత నిలదీస్తున్నా కూడా నా దగ్గర క్లోజ్గానే మూవ్ అవుతుంది ఆవిడ. రివర్స్ అవ్వలేదు. రివర్స్ అవ్వలేదు. ఓకే. నా దగ్గర ఆవిడ ఎంత ఉన్నా కూడా నేను రివర్స్ ఆవిడ రివర్స్ అవ్వట్లేదు కదా మేడం. అక్క ఇట్లా ఉంది ప్రాబ్లము, అమ్మాయికి మరి బ్లీడింగ్ ఉందంట, ఒకసారి హాస్పిటల్ తీసుకోమని నేనే చెప్పిన. ఇప్పుడు ఆమె ఏమంటది అంబిక అంటే, నాకు సుప్రీంకోర్టులో పని ఉంది, సుప్రీంకోర్టు పోయే ముఖం ఆమెది. ఆమె జిల్లా కోర్టుకే పనికిరాదు సరిగ్గా. సుప్రీంకోర్టులో పోయి ఆమె ఎవిడెన్స్ ఏం పెట్టుకున్నది, విజిటింగ్ పాస్ మీద పోయి ఫోటో దిగి వచ్చింది. ఇప్పుడు అందరికి ఆ ఫోటో చూపించి ఏమంటది అంటే, నేను సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పోయినది. ఎవరికి వేసినావు బెయిల్ మీడియాకి చూపించాలి కదా, బెయిల్ ఎవరికి వేసినావు. ఉత్తదా అంత అబద్ధం. ఆడికి పోయిండ్రమ్మా, పోయిండ్రు హాస్పిటల్కి పోయిండ్రు, వచ్చిన తర్వాత అతను ఒక్కసారి మాత్రం సౌమ్య ఏం చాట్ చేసిందంటే, నాకు లైఫ్లో బతకాలని లేదు అది అని చాట్ చేసింది. నేను ఏమైంది నా చాట్ ఇస్తాను మీకు, ఏమైంది అట్లన్నా అంటే, లేదు ఫస్ట్ అంతా లైఫ్ బాగానే ఉన్నట్లు ఉంది, కానీ ఇప్పుడు అన్ని మొత్తం నాకు హెల్త్ ఇష్యూస్ అయిపోయినాయి అంటే నన్నది. హెల్త్ ఇష్యూ నీకు ఏమైంది అంటే, లేదు నాకు గర్భసంచి ప్రాబ్లం అది అని ఆమెనే క్లియర్ చెప్పింది నాకు. తర్వాత ఏం చెప్పిందంటే, నాకు ఎస్టీడీ రోగం వచ్చిందని చెప్పింది ఆ అమ్మాయి. ఎవరికి? సౌమ్యకి. ఎస్టీడీ అంటే అదే సెక్సువల్ ట్రాన్స్ఫర్ డిసీజ్ ఉంటుందంట కదా, అది వచ్చిందని ఈమె చెప్పింది. అంబిక చెప్పింది నాకు. అంబిక ఏం చెప్పిందంటే, అన్న ఈ పిల్ల పెద్ద ప్రాస్టిట్యూట్, ఈ పిల్ల నీకొద్దు, ఈ పిల్ల గురించి చాలా ఎంక్వైరీ చేసిన నేను, ఈ పిల్ల చాలా గలీజ్ది గబ్బుది, నీతో ఇప్పటి వరకు మస్తు లాగేసిన డబ్బులు, ఇక్కడ నుంచి డబ్బులు అమ్మాయికి పెట్టకు అన్నట్టుగా ఒక రకమైన ద్వేషం వచ్చేలాగా చేసింది అంబిక నన్ను సౌమ్య మీద. ఒక 45 డేస్లో, ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు. ఆగస్ట్ ఇంకా 12th అంటే వాళ్ళు ఆగస్ట్ 1st పోయింది కదా, సెప్టెంబర్ 9th వరకు సౌమ్య కానీ వాళ్ళ కుటుంబం మీద కానీ నాకు ద్వేషం వచ్చేటట్టు మాట్లాడుతుండే. ఎవరు? అంబిక. గట్టిగా విడగొట్టాలి కదా, నేను డబ్బులు అడగకుండా నేను డబ్బులు అడగాను, ఇంకా విడగొడితే వీళ్ళు విడిపోతారు. అట్లా మస్తు చేసారు కథలలో. వచ్చినాం, అయిపోయింది. ఇంకా లాస్ట్ 5 day నేను ఇక తట్టుకోలేక ఒక 40 days తర్వాత వాళ్ళ ఇంటికి పోయినా. ఎవరింటికి వెళ్ళారు? సౌమ్య వాళ్ళ ఇంటికి. ఇప్పుడు వీడియోస్ చూపిస్తుందా? ఎందుకు పోయినా అంటే అమ్మా, అంబికనే చెప్పింది. ఏం చెప్పింది, అదే మీరు ఇంటికి వెళ్ళండి అన్న, వెళ్ళి ఆ అమ్మాయి నిలదీ, నువ్వు అడుగు, నాతో ఎందుకు మాట్లాడతలేవు, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు. అప్పటికే సౌమ్య మీ ఫోన్ అవి లేదు, లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకని? ఏమో తెలియదు. ఢిల్లీ పోయినాక ఏమైంది అర్థం కాలేదు నాకు. ఢిల్లీ పోయినా ఏమైంది అర్థం కాలేదు. చాట్ కూడా చేసింది. చాట్ 4th ఆగస్ట్ 4th మాత్రమే చాట్ లాస్ట్ నాది. ఇంకా తర్వాత అంటే నేను ఎప్పుడు ఫోన్ చేసి 2-3 సార్లు చేసిన, ఫోను చేసిన కింద పడిన అన్నది. ఆగస్ట్ 4 సూసైడ్ చేసుకున్నా అని చెప్పి ఫోటోలు పెట్టిరు. నాకంటే భయం పెట్టిరు నాకు. ఇంకా ఆగస్ట్ 4th అంతా చాట్ చేసిన తర్వాత కట్ చేసి సాయంత్రం అంబిక నాకు ఒక ఫోటో పెట్టింది, ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్నదన్న అని. చేసుకుందని ఏం చేసుకున్నా, ఆల్ అవుట్ తాగేసింది అంటే ఇంట్లో. ఆల్ అవుట్ తాగేసింది, అమ్మాయి సూసైడ్ చేసుకున్నదని నన్ను భయపెట్టింది. ఇక నాకు భయం ఉంటుంది కదా, ఇంకా ఏమైందో నేను ఆ భయంలో పెట్టినాను. ఇంకా సూసైడ్ చేసుకున్నది, అమ్మాయి పిచ్చి పిచ్చి అరుస్తుంది, అమ్మాయికి తిక్కలేసిందంట, తర్వాత కింద పడింది, మళ్ళీ పన్నీరిగిపోయింది. ఈ 30-40 రోజులు అంబిక ఇదే స్టోరీ నాకు. ఇంకా ఇదే స్టోరీ. ఏం స్టోరీ అంటే, కింద పడింది, పనులు ఇరిగిపోయినాయి. అమ్మాయికి అదేమి ఇస్తారు కదా మేడం, మత్తు ఇంజెక్షన్ ఇస్తారు కదా, పిచ్చి పిచ్చి అనస్థీషియా, అంటే పిచ్చి పిచ్చిగా అరుస్తుంటే అరవకుండా అది ఇంజెక్షన్ ఇచ్చిండ్రు. అమ్మాయి వండుకుంటుంది. అది అంటారంటే కొన్నిసార్లు వాళ్ళ భర్తకు కూడా ఫోన్ చేసిన నేను, అన్న ఎట్లుంది ఏంటంటే, సౌమ్యకి బాగాలేదన్న, సీరియస్ ఉందన్న, సౌమ్యకి బాగాలేదు, ఆడిదే చెప్తుండే అతని. వాళ్ళ హస్బెండ్. అట్లా అయింది. ఫైనల్ డే ఏమైందంటే, అంబిక 9వ తారీఖు టికెట్ వేయన్నా నేను వస్తా అని చెప్పింది. నేను ఎప్పటికి వైజాగ్లో ఉన్నా. 9వ తారీఖు టికెట్ వేయన్నా, నేను 10వ తారీఖు వస్తా, ఈ లోపు నువ్వు ఇంటికాడికి వెళ్ళిపో, ఇంటికి పోయి సౌమ్యతో నువ్వు నిలదీసి అడుగు, ఎందుకు మాట్లాడతలేవు, ఏమైంది ఏం కథ అని గట్టి ఇంటికాడ. సో అంబికనే చెప్పింది. అంబిక చెప్పింది. నేను 9వ తారీఖు టికెట్ వేసిన, అంబిక 10వ తారీఖు వచ్చింది. మేము 9వ తారీఖు ఇంటికాడికి పోయినా, నేను అప్పటికి కూడా స్లీపింగ్ టాబ్లెట్స్ మూడ్లో ఉన్నా నేను. నాకు అప్పుడు ఆ రోజు డే నాకు గుర్తే లేదు. 8వ తారీఖు నాడు మధ్యాహ్నం పోయినాం. 8వ తారీఖు రాత్రి నేను 10 టాబ్లెట్లు వేసుకున్నా. నాకు పిచ్చి లేసింది. ఇంకా నాకు
ఈ అమ్మాయి మాట్లాడతలేదు ఓకే అని డిస్టర్బ్ అయిపోతున్నా, నా నిద్ర వస్తలేదు, ఏం చేయాలి నేను? ఆ స్లీపింగ్ పిల్స్ కలవడ పడిపోయాను అప్పటి నుంచి. ఇంకా 9:30 టికెట్ వేస్తానా, ఏ అన్న వస్తాన్నది, టికెట్ వేసిన 10వ తారీఖు పొద్దుగాల ఆవిడ వచ్చింది. 9వ తారీఖు మేము మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళ ఇంటికి పోయినాం. నేనైతే ఒక్క మాట మాట్లాడే, రికార్డింగ్లో చూసుకోండి. నా ఫ్రెండ్ దుర్గారెడ్డి అనే వ్యక్తి మాత్రమే అమ్మాయిని తిట్టిండు. ఎందుకంటే దుర్గారెడ్డి నాకు పరిచయం అయినప్పటికెళ్ళే అమ్మాయికి అతను కూడా పరిచయం అన్నట్లు, అంటే నేనే పరిచయం ఫ్రెండ్ లాగా. స్టోరీ అంతా అతను తెలుసు కాబట్టి అతను తిట్టిండు. మావాడు ఎట్లుండో ఎట్లా అయిపోయిండు, మీ వల్ల మొత్తం పోయిండు, ఆ బాటలు ఈ బాటలు, మావాడు కొన్ని గలీజ్ లాంగ్వేజ్ మాట్లాడిండు ఆ అమ్మాయిని. అది నాకు కూడా తెలియదు, నేను కాన్షియస్ లేను, తప్పు నాది అని నేను తప్పు నాది 100%. ఎందుకంటే అమ్మాయి ఎట్లున్నా కూడా అట్లా తిట్టేది కాకుండా అతని, నేనైతే తిట్టలేదు, అతను తిట్టిండు. ఎంబడే పోలీసులు వచ్చి పట్టుకుపోయారు మమ్మల్ని, మీ ఇద్దరిని. ఓకే, 100కి కొట్టిండు ఫోన్ ఇల్లు. ఎంబడే పోలీసులు వచ్చి స్టేషన్కి రమ్మంటే పోయినాం. ట్రెస్పాస్ కేసు అయిందా? ట్రెస్పాస్ కేసు. ఓకే, వెంబడే స్టేషన్కి రమ్మంటే స్టేషన్కి పోయినాం. చూస్తే ఫైల్ ఇంతలాం గట్ట పెట్టిరు ముందర. అప్పటికి పోలీసు అప్పుడప్పుడు తయారు చేసిన ఫైల్ కాదు కదా అది, ఈ 30 days మొత్తం ప్లాన్ చేసుకొని పెట్టిన ఫైల్ అది. చూస్తే ఆ సిఐ గారు, సతీష్ కుమార్ అని సిఐ గారు, ఆ ఎస్ఐతో మాట్లాడుకోపోండి అన్నాడు. పోతే ఇంతలాం గట్ట పెట్టిండ్రు, సినిమాని నమ్మించి నన్ను మోసం చేసిండని, ఇంకా రకరకాలు పెట్టిండ్రు. ఇంటికి వచ్చి అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడిందని, ఎత్తుక పనికి వచ్చింది. అదే ట్రెస్పాస్ కేసు పెట్టిండ్రు. ఇంకా పోయినాం, స్టేషన్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చినాం. అది స్టేషన్ బెయిల్ అంటే ఆ రోజే ఇచ్చారా? లేదు, ఒక 3-4 days తర్వాత. 3-4 days తర్వాత మీకు స్టేషన్ బెయిల్ దొరికింది. అప్పటి వరకు లోపలే ఉన్నారు? లేదు, ఇంటికి వెళ్ళిపోయాం, హైదరాబాద్ వచ్చేసినాం మేము. ఓకే, అంటే అంత పెద్దదేమో కాదు నాకు తెలిసి, ట్రెస్పాసే కదా, వాళ్ళంతా ఎంక్వైరీ చేసుకొని పిలుస్తాం రాపండి అని చెప్పిండ్రు. మళ్ళీ ఒక రోజు 5 days పోయినాం. 9వ తారీఖు పెట్టింది కదా ఆవిడ కేసు, మాకు 11వ తారీఖు కేసు ఫైల్ అయింది. మాకు 16వ తారీఖే వచ్చింది బెయిల్, 15కో 16కి వచ్చింది మాకు బెయిల్. అంటే వాళ్ళే రమ్మన్నారు, పోయినాము, 2 షూటీలు తీసుకొని పోయినాం, స్టేషన్ బెయిల్ ఇచ్చారు, వచ్చేసినాం. అసలు మొన్న అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చూసాము, లక్ష్మీకాంత్ రెడ్డి ఒక మోసగాడు, లేకపోతే డ్రగ్స్కి బానిస, డ్రగ్స్ తీసుకుంటుంటాడు. ఇంకొకటి అమ్మాయిల్ని, చాలా మంది అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు, అందులో నేను ఒక భాగం, నేను ఒక దాన్ని, నాకన్నా ముందు కూడా చాలా మంది అమ్మాయిలు బలయ్యి ఉన్నారు అని తను కామెంట్స్ చేసింది. దానిపైన ఏం క్లారిఫికేషన్ ఇస్తారు? మేడం, ట్రాప్ చేయడం అంటే, ట్రాప్ చేసి నేను కదా డబ్బులు లాక్కుంటా ఆమె దగ్గర. ఇక్కడ ఒకటండి, మీరు ఫిజికల్ నీడ్స్ మీకు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మీరు అమౌంట్ ఇచ్చారు, అవునా కాదు? ఓకే, ఆ అమౌంట్ కోసం ఆవిడుంది. సో మ్యూచువల్ ఒక అండర్స్టాండింగ్ తో ఉన్నారు ఇద్దరు కదా. ఓకే, తర్వాత డిస్టర్బెన్సెస్ వచ్చాయి, ప్రీవియస్ ఆల్రెడీ వేరే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని మీకు తెలియటం, ఆ డిస్టర్బెన్సెస్ వచ్చాయి, విడిపోవాలి అని అనుకున్నారు. ఆ విడిపోవాలి అనుకున్న విడిపోవాలని, అదే తను అనుకుంది విడిపోవాలి అంటే, ఆమె మొత్తం బట్టబయలు అవుతున్నాయి కదా ఒకటొకటి. ఓకే, అన్నప్పుడు అతను ఎట్లుంటే ఫేస్ చేయలేదు దాన్ని, ఇంకా అంటే డైరెక్ట్ చెప్పేసి అయిపోయింది కదా. ఫైనాన్షియల్ గా నేను ఇంతకు ముందు వాళ్ళ కోసం, నాకు ఫైనాన్షియల్ నీడ్స్ కోసం ఉన్నాను వాళ్ళతో అని చెప్పిందని చెప్పారు కదా, అది చెప్పేసింది, అయిపోయింది కదా. అట్లానే ఇదిగో నాకు హెల్త్ ఇష్యూస్ ఇట్లా బాగాలేదు అని చెప్పేసి ఓకే అంటే మీరు వదిలేస్తుంది అన్నాడు. నాతో వచ్చి అమ్మాయి నీట్ గా మాట్లాడి, ఓకే నాకు ఇది ఉంది ప్రాబ్లము, నాకు వద్దంటే వదిలేస్తుంటే, నేను ఇంత ఇష్యూ ఆమె చేయకుండా నేను చేయకపోతుంటే, నేను వాళ్ళ ఇంటికి ఎందుకు పోతుంటే మేడం, నేను నాతో మాట్లాడని ఇంకే ఏం ఆధారం లేక, ఆమె దగ్గర ఆన్సర్ లేకనే నేను ఇంటికి పోయినా, ఆమె నుంచి నాకు ఆన్సర్ లేకనే కదా ఇంటికి పోయింది నేను. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పే వాటికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అంటే నాకు మరీ దారుణంగా సెక్సువల్ అసాల్ట్ చేశాడని కానీ, ఆ ట్రీట్మెంట్ కోసమే మేము ఢిల్లీ వరకు వెళ్లాల్సి వచ్చింది అని కానీ, లేకపోతే మీరు డ్రగ్స్ అడిక్ట్? డ్రగ్స్ అంటే ఏముంటది మేడం, నేనైతే డ్రింక్ చేస్తాను, మందు తప్ప నాకేం అలవాట్లేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ పిల్స్ అన్నారు, స్లీపింగ్ పిల్స్ అంటే నిద్ర రాక ఆమె కోసం వేసుకున్నా నేను. అంటే ఎవరు, ఏ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు మీకు? మాకున్నాడు వేరే డాక్టర్, శ్రీకాంత్ అని ఉంటాడు. అంటే ఆయననే వేసుకోమని ఏం చెప్పి ఇయ్యాడు, నాకు 1-2 ఇస్తుండే, అది ఎక్కువ అయిపోయింది మోతాదు, నిద్ర రాక నాకు. ఆ ఇంటి ముందు పడుకోవటం అదంతా ఇంటికి ముందు ఎందుకు పడుకున్నా మేడం అంటే, నేను ఓపెన్ చెప్తాను మీకు ఇక్కడ, నేను ఆ ఇంట్లో ఉన్నోని, నేను ఆ ఇంట్లో నాకు రెడ్ కార్పెట్ వేసి ఇంట్లోకి తీసుకుపోయిన దినాలు ఉన్నాయి ఇంట్లో. నా పరిస్థితి ఇక్కడ దాకా. పాటు ఆ వీడియోలో ఒక ముగ్గురు మా దగ్గర ఇంత అమౌంట్ తీసుకున్నాడు ఇతను, అతని కోసం మేము వెతుకుతున్నాము, అతని కోసం మేము చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాము, ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఫోన్ నెంబర్ మార్చేస్తాడు, అమౌంట్ తీసుకొని ఫేక్ బాండ్స్, ఫేక్ ఇవి రాసిస్తూ ఉంటాడు,
ఇట్లా మా దగ్గర మేము ఇంత అమౌంట్ ఇచ్చాం అని చెప్పేసి ఒక ముగ్గురు వచ్చి మాట్లాడారు. మీ ఊరే అని చెప్పేసి మా ఊరు కాదు వాళ్ళకి మేడం. ఓకే. దాని గురించి మీకు వివరణ చెప్తా. ఓకే. ఆ ముగ్గురులో ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కదా, అవును. పుల్లప్ప అని. ఉమ్, ఆయన పేరు పుల్లప్ప, నేను అన్నా అంట. ఉమ్, ఆయన పేరు పుల్లప్ప అన్న. మధ్యలో ఒక పొట్టి అతను ఉన్నాడు, ఉమ్, అతని పేరు శంకర్. ఉమ్. శంకర్ శంకర్. శంకర్ ఓకే. అని బావ అంట నేను, నన్ను ఉమ్, కూడా బావ అంటాడు. ఉమ్, ఇంకోని పేరు రాకేష్ గౌడ్ ఉమ్, అని అన్న అంట నేను. ఉమ్, నేను ఉమ్. మేము నలుగురం కలిసి కొన్ని రకరకాల వ్యాపారాలు చేసినాం. ఏంటవి? ఇంకా ఇల్లీగల్ వ్యాపారాలే. గోల్డ్ అమ్మా ఇంకేం లేదు, గోల్డ్ వ్యాపారం చేసినాం అప్పట్లో. ఓకే. ఎప్పుడు 2019-20 ఆ టైంలో ఎవరు మీ నలుగురు కలిసా? నలుగురం కలిసి ఓకే. చేసినాం ఆ టైంలో. ఉమ్, మాకున్న ట్రాన్సాక్షన్ అవి. ఓకేనా. ఉమ్, నేను ఎక్కడ కూడా వాళ్ళతో డబ్బులు తీసుకోలేదు. ఒకటి అంటే మేము నలుగురం కలిసి చేసుకుందాం, బాండ్లు ఉంటాయి కదా. ఉమ్, ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరికి ఇప్పుడు ఒకటి 3 కోట్లు ఇచ్చిందని చెప్తున్నాడు కదా, ఉమ్, 3 కోట్ల ఫేక్ బాండ్ ఎవరిని ఇస్తారో? ఫేక్ బాండ్ అంటే ఏంది? ఇంతకు ఉమ్, ఫేక్ బాండ్ ఇస్తారు, ఫేక్ అంటారు. ఫేక్ అంటే ఏంది? ఉమ్, ఇప్పుడు నాకు 3 కోట్లు ఇచ్చినాడు, ఎంత పక్కడబందిగా ఉంటాడు. ఇప్పుడు నేను మీకు 3 కోట్లు ఇస్తామా, ఉమ్. రాసుకుంటానా రాసుకొని ఏమన్నా? అంటే అతను ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ చిన్న అమౌంట్లు తీసుకొని కరెక్ట్ గా ఇచ్చేవాడు. ఉమ్, ఇదిగో ఇంత ఒక 50,000 వేసి ఇచ్చి అలా నమ్మిచ్చి ఉమ్. అన్న అని మా దగ్గరే ఉంటూ ఇంత అమౌంట్ ఒకేసారి నేను ముగ్గురు కలిసి నాకు 10 కోట్లు NRI ని ఇచ్చిండ్రట. ఆ, ముగ్గురు అనేది చెప్తున్నారు. ఉమ్. ఓకే. ఇప్పుడు ముగ్గురు కలిసి 10 కోట్లు ఇస్తే ఉమ్. ఇది జరిగిన రోజులు ఏమంటే దాదాపుగా 3 years అయిపోయింది అటు ఇటుగా ఏది మీరు ఈ బిజినెస్ చేసి. వాళ్ళతో? నేను వదిలేసిన అప్పటి నుంచి. ఇంకా ఓకే. నేను వదిలేసిన, వాళ్ళు చేస్తారు ఇప్పుడు, కంటిన్యూ వాళ్ళు చేస్తున్నారు. ఉమ్, వాళ్ళు ఎక్కడెక్కడ పోయినరు ఏంది అని ఉమ్. నాకు మొత్తం ప్రూఫ్ నా దగ్గర కూడా ఉంది వాళ్ళది. ఉమ్, ఇంకొకటమ్మా, ఉమ్, అతను ఒకటి కాల్ రికార్డులో మాట్లాడింది కదా సంతోష్ అని, ఉమ్, 2015లో. ఉమ్. మా మామకు ఆయన ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, మా కుటుంబాన్ని మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా సంతోష్ అనేటోడు. ఓకే. అతను ఏమంటుండంటే 25 లక్షలు తీసుకొని 1 year అయిపోయింది, 1 year తర్వాత మళ్ళీ వచ్చిండు అంటుండు కదా. ఉమ్, మళ్ళీ 1 year తర్వాత వస్తే మళ్ళీ 20 లక్షలు మళ్ళీ ఇచ్చినాడు. ఎట్లా ఇస్తారు ఇట్లా? అవన్నీ కట్టుకథలు, ఫేక్, అంబికాడే డ్రామాలు అవన్నీ. కానీ ఉమ్. అవన్నీ ఏం లేవు. మా ఊరు పక్కలో వాళ్ళు. అవునండి. మరి మీతో కలిసి బిజినెస్ చేసిన పర్సన్స్ అంబికతో కలిసి మీ పైన చెప్పాల్సిన అవసరం అదే ఏమొచ్చింది? నాకు అర్థమైతలేదు. మళ్ళీ అలా ఎలా అర్థం అవుతుంది? చెప్పాలా, వాళ్ళు చెప్పాలి అంటే ఏమైందని. ఇప్పుడు ఒకటి మీరు మోసమైనా చేసి ఉండాలి, ఉమ్, లేదంటే అంబిక వాళ్ళని మ్యానిపులేట్ చేసి వాళ్ళకి ఏదైనా అమౌంట్ ఇచ్చైనా చెప్పించి ఉండాలి. ఉమ్, ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గరే అమౌంట్ తీసుకుంది అంబిక అని మీరే చెప్తున్నారు. సో వాళ్ళని అంత ఈజీగా మ్యానిపులేట్ చేసి తీసుకురావటం, చేస్తుంది. అంబిక అందులోనూ ఎవరినైనా చేయగలదు. ముగ్గురిని తీసుకురావటం అంబిక ఎవరినైనా కష్టం కదా. చేయగలదమ్మా. ఆ, అంబిక ఎవరైనా చేయగలదు. ఇట్లా మీడియా ముందుకు వచ్చి మీ పైన చేయగలదు. చెప్పే అంత చెప్పేది ఇది అవుతుందా? చేయగలుగుతుంది. నన్నే మార్చింది ఆవిడ, ఆమె ఇంకెవరు మారవదా? ఓకే. ఉమ్. ఉమ్, ఇప్పుడు ఏమంటారమ్మా, వాళ్ళు 10 కోట్లు నాకు ఇచ్చినామంటారు కదా, ఉమ్, చట్ట ప్రకారం చేయొచ్చు కదా ఏదన్నా. ఇప్పుడు 3-4 ఏళ్ళకి ఎందుకు చేయలేరు నన్ను? ఉమ్, ఇప్పుడు ఇంట్లేసి కొడతామంటారు, ఉమ్, రౌడీ షేర్ తోలుకొస్తాను. నేను ఎందుకు తోలుకొస్తా? మా ఊరి పక్కల నా ఉమ్, నెంబర్లు ఇస్తే మీకు కనుక్కోండి, ఎప్పటి నుంచి నా నెంబర్లు అవి. ఉమ్, ఇప్పుడు మీరు ఫోన్ చేసిన కదా పొద్దుగాల నెంబర్, అది ఉమ్. 4 yearsకి అదే నెంబర్ వాడుతున్నాను నేను. ఓకే. 9177 నెంబరు 4 yearsకి వాడుతున్నా. ఉమ్, ఇంకో నెంబరు 7 ఏళ్ళకి వాడుతున్నా. ఉమ్, నా దగ్గర 2 ఫోన్లు ఉంటాయి, అప్పటి నుంచి 2 ఫోన్లే, ఉమ్, 2 సిమ్ములే. ఉమ్, ఏ నెంబర్ మార్చింది లేదు. ఉమ్, మా ఊరు పక్కల నేను మా ఊర్లో కూర్చేసుకొని కూర్చుంటాం, మా కాంపౌండర్ రమ్మని చెప్పి ఉమ్. లెక్కలు మాట్లాడుతాం. అంటే మీ ఇంటికి కూడా వచ్చారు, ఉమ్. మీ ఊరికి కూడా వెళ్తే మీ వైఫ్ ని కూడా కొంచెం ఇదిగా వల్గర్ గా మాట్లాడారు. అండ్ అక్కడికి వెళ్తే సెటిల్ చేసేస్తామమ్మా, ఇచ్చేస్తాం అని చెప్పేసి ఒకసారి అక్కడే లోపలే మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే ఒక 5 lakhs వరకు సెటిల్ చేసి పంపించారు అనేది కూడా చెప్తున్నారు. వచ్చారా నిజంగా మీ అక్కడ దగ్గర? జరిగింది అది కాదమ్మా. అంటే మేము వాళ్ళు అప్పుడు అందరం కలిసి వ్యాపారం, గోల్డ్ వ్యాపారం చేసినాం, అది వాస్తవం అయిపోయింది. అక్కడ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నాం మళ్ళీ మేము. నేను, రాకేష్, శంకర్, పుల్లప్ప ఓకే. రియల్ ఎస్టేట్ చేస్తున్న ట్రాన్సాక్షన్లో నేను వాళ్ళకి బాకీ, వాళ్ళు నాకు బాకీ. మా ఇంటికి వచ్చారు నైట్. ఎన్ని గంటలకంటే రాత్రి 7కో 8కి వచ్చిండ్రు. మేము 4 ఉన్నాం, వాళ్ళు 18 మంది వచ్చారు తాగి. వాళ్ళందరూ 18 మంది, మేము 4 ఉన్నాం. నేను పుల్లప్పని శంకర్ అయితే కొట్టిన మాట వాస్తవం, కొట్టిన. ఓకే. ఆ పొట్టే అతన్ని ఇంకో ఆయన పెద్ద ఉన్నాడు కదా, ఆ శంకర్ ఎస్కేప్ అయ్యాడు. కానీ పుల్లప్పని అయితే వేసుకొని పోయిన నైట్ పూట. నేను ఎక్కడికి వేసుకొని, ఎక్కడో కిడ్నాప్ చేయని కాదు, ఊర్లో గొడవ అవుతుంది కదా, పక్కకు పోయి మాట్లాడదాం అని చెప్పి తీసుకుపోయాను నేను. ఓకే. ఎందుకు కొట్టిన అనేది, మా ఇంటికాడ సీసీ కెమెరాలు ఉంటాయి, ఊర్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, పెద్ద మనుషులు ఉన్నారు, అందరూ తప్పు వాళ్ళది, నాది కాదు. నా ఇంటికి ఆట దౌర్జన్యం చేస్తే నేను తిరిగి వాడాల్సి వచ్చింది. మేము 4 వాళ్ళ 18 మంది. ఓకే. అదే ఎందుకు వచ్చారు? ఈ లెక్కలు తేడా వచ్చింది మాకు ఇద్దరికి. ఏం లెక్కలు తేడా? ఇది రియల్ ఎస్టేట్ పేమెంట్ లెక్కలు. ఓకే. డబ్బుల వ్యవహారం కోసమే వచ్చారు. మేము పొద్దుగాల రమ్మని చెప్పినా, మా అమ్మ కూడా మాట్లాడింది. ఓకే. పొద్దుగాల రండి బాబు, రాత్రి పూట మా అమ్మ కూడా చెప్పింది.
నైట్ పూట 18 మందిని వేసుకొని వచ్చారు. 2 కార్లు 2 బుల్లెట్ బండ్లు ఏదో బండ్లు వేసుకొని వచ్చారు. ఓకే. మా ఇంట్లో మొత్తం కెమెరాలు ఉంటాయి కాంపౌండ్ లో, ఓకే. మొత్తం రికార్డు అంతా తీసుకొని పోలీసులతో ఉంది అది ఇప్పుడు. ఓకే. ఉమ్. ఏది ఆ కేసు కూడా ఉంది. అదొకటే కేసు నా మీద ఉన్నది. మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు మీ పైన? ఇప్పుడు అతను పెట్టిండు కదా ఒకటి, పుల్లప్ప కొట్టినని చెప్పింది కదా, అవును. అదొకటి, పెందుర్తిలో ఒకటి. ఇప్పుడు మరి పెందుర్తి కేసు ఏంటి? సోమేష్ శెట్టి పెట్టిన కేసు. ఈ 2 కేసులు ఉన్నాయి ఇప్పుడు మీ అవును. పైన. ఉమ్. మీరేమైనా కేసులు పెట్టారా? ఎవరి మీద? ఎవరిపైన అయినా? పెట్టిన, నేను 2 పెట్టినా. మీరు ఎవరిపైన పెట్టారు? ఇట్లా పేమెంట్లు ఇచ్చేటోళ్ళ పేర్ల మీద. ఓకే. ఇప్పుడు మనకి ఎంత అమౌంట్లు ఇస్తారు కదా, ఉమ్. మళ్ళీ చెక్ బౌన్స్లు వేసిన, నా మీద చెక్ బౌన్స్లు ఉన్నాయి, ఉమ్. వాళ్ళ మీద చెక్ బౌన్స్లు వేస్తాం. కేసులు మామూలే కదా వ్యాపారంలో ఇవన్నీ. ఇప్పుడు సౌమ్య శెట్టి పైన ఏమైనా పెట్టారా మీరు? పెట్టిన. కేసు పెట్టారు, కేసు పెట్టారా? పెట్టిన. ఏమని పెట్టారు? అదే ఇట్లా చీట్ చేసింది ఇట్లా ఎక్కడ పెట్టారు అది? ఈయన హైదరాబాద్ ఎఫ్ఐఆర్ అయిందా? అవుతుంది, రేపెల్లుండి అవుతుంది. ఓకే. ఇంతవరకు ఎఫ్ఐఆర్ అయితే ఏం అవ్వలేదు. రైట్. ఎందుకు ఎఫ్ఐఆర్ కాలే అంటే, ఎఫ్ఐఆర్ అవుతుంది ఇప్పుడు, ఫోన్ చేస్తే గంటలు అయితే ఎఫ్ఐఆర్, కానీ ఓకే. సెక్షన్లు చిన్నగా వస్తున్నాయి అన్నట్లు. ఆహా. సెక్షన్లు చిన్నగా వస్తున్నాయి ఉమ్. అంటే చీటింగ్ కేసు చిన్న వస్తున్నాయి కదా, అది ఇష్టం లేదు, జర పెద్దగా పెడదామని ప్లాన్ చేసినాం. ఓకే. ప్లాన్ అంటే మేము ఏదో పైసలు ఇచ్చి మేనేజ్ చేస్తుండలేదు. ఉమ్. ఒరిజినల్గా ఆ అమ్మాయి ఏమైతే గతంలో చేసినా అది మొత్తం బేస్ చేసుకొని ఉమ్. అంతా రీసెర్చ్ చేస్తారు మా వాళ్ళు, అది ఓకే. చేసుకొని పెడతారు. ఓకే. అసలు మరి ఇంత జరిగితే మీడియాకి ఎందుకు వచ్చారు? నేనా? ఉమ్. ఇప్పుడు మీరే కదా ముందు మీడియాకి వచ్చింది నేనే ఈ వచ్చిన విషయం నేనే పైన? వచ్చిన ఓకే. ఇప్పుడు పెందుర్తి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం మేము. ఉమ్. నేను కంప్లైంట్ ఇచ్చిన, ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కదా. ఉమ్. పెందుర్తి పిఎస్లో సోమేష్ శెట్టి అంటే అక్కడ మొత్తం హల్చల్ అన్నట్టు ఆ ఏరియాలో. ఉమ్. ఎందుకంటే దొంగతనం చేసింది కదా అమ్మాయి, దొంగతనం చేసింది. మేము వాళ్ళ ఇంటికి పోయినాం, వచ్చి పిఎస్లో కంప్లైంట్ చేసింది కదా, ఉమ్. మేము కూడా పోయి కంప్లైంట్ చేసినాం. బెయిల్ వచ్చింది మాకు. బెయిల్ వచ్చిన రోజు మీడియా వాళ్ళు 2 వచ్చిండ్రు ఆడికి. ఉమ్. ఎక్కడికి? పెందుర్తి పిఎస్కి. ఓకే. సోమేష్ శెట్టి ఏదో కేసు అయిందంట, ఈమె మళ్ళీ ఏదో చేసింది అనుకో, దొంగతనం చేసింది అనుకో, అక్కడున్న మీడియా వాళ్ళు కూడా. ఓకే. పోలీసులు చెప్పినారు వాళ్ళకి విషయం, ఏమైందంటే ఈ అమ్మాయి ఇట్లా అని చెప్పినారు. ఉమ్. చెప్తే నా దగ్గర వివరణ అడిగారు వాళ్ళు, అన్న పిఎస్లోనే. ఉమ్. అన్న ఇట్లా జరిగిందని చెప్పిన. మేమైతే ఎవ్వరికి మీడియా వాళ్ళకి వెళ్ళలేదు. ఉమ్. పోలీస్ స్టేషన్కి వెళ్ళే ప్రెస్కి పోయింది అది యాక్చువల్గా. ఉమ్. నేను డైరెక్ట్ పోయి మీడియాకి పోలే, ఓకే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రెస్కి పోయింది. ప్రెస్ వాళ్ళు ఈమె ఎట్లా వైజాగ్లో ఎట్లుంటుంది అంటే ఈమె మీద ఉమ్. ఫుల్ కోపం పోలీసు వాళ్ళు. ఉమ్. ఓకే. పోలీసు వాళ్ళు కాదు, మీడియా ఓకే. వాళ్ళు. మళ్ళీ తర్వాత పేపర్ కేసు పడేసారు. ఎందుకు కోపం? ఇంతకుముందు ఇట్లా చేసింది కదా, పోలీసు వాళ్ళకి కూడా అగెనిస్ట్ చేసింది కేసులు ఈమె. ఆహా. ఓకే. దొంగతనం కేసు అప్పుడు ఉమ్. పోలీసు వాళ్ళ మీద కూడా ఈమె అగెనిస్ట్ గా చేసింది చాలా. ఓకే. ఆ టైంలో ఉమ్. ఉమ్. పోలీసు వాళ్ళతో మాట్లాడి రికార్డ్ చేసి వాట్సాప్ లో పెట్టడం, అది ఉమ్. ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం, అట్లా చేసింది కాబట్టి ఉమ్. కొంచెం అగెనిస్ట్ ఉంది. ఉమ్. పోలీసు వాళ్ళకు మీడియా వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు, ఉమ్. ప్రెస్ కి అయితే లీక్ అయిపోయింది. అంటే జనరల్ గా ఒక ఎఫ్ఐఆర్ అయితే ఇప్పుడు వేసేసేయాలి పేపర్లో అవును కదా. ఉమ్. కేసు ఎఫ్ఐఆర్ అయితే ఏదైనా సరే అది కంపల్సరీ పేపర్లో ఇచ్చేస్తున్నారు. అవును అలా ఇచ్చారా? ఇచ్చిన మేము లేకపోతే- సిపిని కలిసినమ్మ పోయి నేను ఓకే. డైరెక్ట్ సిపికి వెళ్ళి పోయింది వాళ్ళకు. ఉమ్. ప్రెస్ వాళ్ళకి కూడా సిపి నుంచే పోయింది, నేనేం పోయి ప్రెస్ వాళ్ళకి ఏమి వేయలే. ఉమ్. ఉమ్. సిపి సార్ని కలిసి అక్కడ నుంచి కమిషనర్ సార్ని కలిసి అంతా చేసుకొని ఉమ్. పెందుర్తి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత పేపర్కి వచ్చింది న్యూస్ అది. ఓకే. ఉమ్. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు, నేను ఎలక్ట్రానిక్ మీడియా ఒకటే పోయినా, ఓకే. అది ప్రింట్ మీడియా ఒకటే పోయినా, వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వచ్చారు. ఇక ఎలక్ట్రానిక్ మీడియాకి ఎవరు ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు వచ్చారు. అవునా? వాళ్ళు వచ్చారు. మీరు కదా ఇచ్చింది? నేను కాదు, ఓకే. నేను ప్రింట్ మీడియా ఇచ్చిన అక్కడ వైజాగ్ లో. ఓకే. వాళ్ళు హైదరాబాద్కి వచ్చి బిగ్ టీవీలో దానిలో వాళ్ళు తర్వాత నేను స్టార్ట్ చేసిన. అసలు మీరేం కావాలనుకుంటున్నారు ఇప్పుడు ఫైనల్ గా? ఇప్పుడు ఒకటే అమ్మ, వాళ్ళు ఏమంటారంటే ఉమ్. డబ్బులు ఇచ్చేసినాం, గోల్డ్ ఇచ్చేసినాం, సెటిల్ చేసుకున్నాం అంటారు కదా ఎవరు? వాళ్ళు, సోమయ్య వాళ్ళు. మీకు రిటర్న్ ఇచ్చేసేసారు, ఆ, ఇంకా అయిపోయిందో వదిలేయమంటున్నారా? వదిలేయమంటారు. కేసు ఎవరికి పెట్- ఇచ్చారు? ఓకే. కేసు ఉండకోక ఏం కదా, నేను కేసు తీయమని బతిమలాడతలేను. ఉమ్. ఆ కేసు ఎంత పెద్ద కేసు కానీ ఉమ్. నిజంగా నేను తప్పు చేస్తే పనిష్మెంట్ చేసుకుంటా. ఉమ్. నేనేమంటున్నా అంటే అమ్మా, ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చినామంటున్నారు, ఉమ్. గోల్డ్ ఇచ్చినామంటున్నారు, మ్మ్. అన్ని ఇచ్చినామంటున్నారు కదా, మ్మ్. ఎవరికి ఇచ్చారు? నేను వాళ్ళు ఇచ్చిన మనకి అడుగుతలేవు, నేను అడగపోతుంటే నేను ఉమ్. ఇచ్చేసినాము అన్నాకనే పొల్యూషన్లో పెట్టి ఇచ్చినామని చెప్పి అవన్నీ నాకు, నేను ఇచ్చిన డబ్బులు నాకు కొట్టి ఉమ్. ఇక్కడ పాయింట్ చెప్పాలమ్మా. ఉమ్. ఇప్పుడు ఆమె డబ్బులు నాకు కొట్టింది, ఆమెకి ఇచ్చిన డబ్బులు కాదు కొట్టింది నేను. ఉమ్. ఒక 2 రోజులు ఆమె అకౌంట్ వాడుకుంటని చెప్పిన కదా, ఆ డబ్బులే కొట్టింది నాకు. ఆ డబ్బులు స్క్రీన్ షాట్ తీసి పిఎస్లో పెట్టింది. ఉమ్. ఇచ్చేసినాం, గోల్డ్ ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము, అమ్మికేమైనా సెటిల్ చేసింది అంటారు కదా, ఉమ్. ఎవరు సెటిల్ చేసినా ఎవరికి ఇచ్చారు? ఉమ్. అందుకే అడుగుతున్నా నాకు కావాలని, అంతే. ఏది ఇప్పుడు మీరు ఏవైతే ఖర్చు పెట్టిన అమౌంట్ ఉన్నాయో అవి గోల్డ్ కావాలని గోల్డ్ అడుగుతున్నారు. అమౌంట్ ఇచ్చినామని చెప్తారు కదా వాళ్ళే, అదే అదే. నేనేం డిమాండ్ చేస్తలేను. ఓకే. ఇప్పుడు నాకు ఇవ్వకపోయినా ఇచ్చిన ప్రెస్ లో చెప్తారు కదా, మీడియాలో చెప్తారు కదా, మీరు ఎవరికి ఇచ్చిండ్రు? ఇప్పుడు అసలు అమ్మకి విషయం కాసేపు తీసి పక్కన పెడితే ఉమ్. సౌమ్య సెట్ వచ్చి జరిగింది ఏదో జరిగిపోయింది, ఉమ్. ఇదంతా వదిలేద్దాం, ఉమ్. ఇంత ముందు ఇంత ప్రీవియస్ లాగే కలిసి ఉందాం అంటే ఏంటి మీరు వద్దు నాకు, మళ్ళీ తప్పు చేస్తానా ఇంకా?
అవునా? అంత పోన్లే ఆ రియలైజేషన్ అయితే అస్సలు ఆ వచ్చింది. తప్పొద్దు ఇంకా జీవితంలో. ఆ అమ్మాయి కదా, ఏ అమ్మాయితో తప్పొద్దు. ఓకే. ఎంతసేపు మన ఫ్యామిలీ, మన భార్య నిజం, బయట అంత అబద్ధం. ఆ రియలైజేషన్ అయితే వచ్చింది. 100% అమ్మ. ఇప్పుడు ఈ అంబిక అనే వ్యక్తి కేవలం ఆ 11 లక్షలు మీరు చెప్పిన ఏదో దానికోసం ఈ డ్రామా అంతా చేసిందని అంతే అంతే 100% రైట్ అది. అంటున్నారా? కరెక్ట్, 100% కరెక్ట్. ఓకే. ఇప్పుడు ఆమె రికార్డింగ్ వినిపిస్తుంది కదా మేడం, ఉమ్, నేను 30,000 అడిగినని ఏదన్నది కదా. అవును. ఆమెకు నాకు 30,000 ఇచ్చే స్థాయి కూడా కాదు ఆమెది. నాకు 30,000 ఇచ్చే కెపాసిటీ కూడా ఆమెకు లేదు. నేను కేసు పట్టకన్నా ముందు. ఉమ్, ఇప్పుడు ఆమె సుప్రీంకోర్టు లాయర్ అయితే ఆవిడ భర్త అనపర్తిలో ఒకటి దగ్గర జాబ్ చేస్తాడు. ఉమ్, ఏం జాబు? కలెక్షన్ బాయ్. 11,000 జీతం ఇస్తారు. ఉమ్, ఈమె సుప్రీంకోర్టు లాయర్ అయితే భర్త 11,000 ఎందుకు జాబ్ చేస్తాడమ్మా? ఉమ్, ఒకటి. ఉమ్, ఇంకొకటి ఏంటంటే ఆమెకు 2 ఏళ్ళు అయింది ఎక్స్పీరియన్స్. ఆమె ఉమ్, పెట్టిన కేసులు ఏంటంటే 2 విడాకుల కేసులు పట్టింది, 1-2 బెయిల్ లేపించి 4వ కేసు నేనే పట్టించిన, పెద్ద కేసు ఆమెకు. ఓకే. ఆమెకి ఇంత ఆమె ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఉమ్, కాకపోతే మాటలు గారడి, ఉమ్, బాగా గారడి విద్య ఆమెకు, బాగా నాకంటే ఎక్కువ గారడి ఆమెది మాటలతోన. ఉమ్, ఆమె ఇప్పుడు నా చరిత్ర అంతా ఎవరో దొలుకొచ్చి బయట పెడుతుంది కదా, ఉమ్, ఆమె చరిత్ర కూడా నా దగ్గర ఉంది. ఓకే. ఇప్పుడు ఆమె కూడా క్లీన్ వైట్ కలర్ ఏం కాదు ఆవిడ కూడా. ఉమ్, ఆమె చరిత్ర చాలా వరస్ట్. ఉమ్, అనంతపూర్లో అప్పులు ఎవరు చేసిండ్రు, ఉమ్, అప్పులు ఎగ్గొట్టి ఎవరేం చేసిండ్రు, వాళ్ళ నాన్న పేరు రఘునాథ్, వాళ్ళ నాన్న ఏం చేసిండు, ఉమ్, ఈమె ఫస్ట్ మ్యారేజ్ అయిపోయినాక ఇంక వద్దులేమ్మా, అన్ని చాలా ఉన్నాయి. సరే అవన్నీ తర్వాత చూద్దాం. ఎందుకంటే నా పర్సనల్ వెతికితే వాళ్ళ పని వెతుకుతా కదా నేను. అదే అది ఓకే. బట్ ఎంత వెతికినా కూడా అట్లా ముగ్గురు వచ్చి మీ పైన అభియోగాలు చేయటం అనేది నాట్ అని నేనేమంటున్నామా, వాళ్ళకి మాకు ఫుల్ గొడవైంది, అందరం కొట్టుకున్నాం, వాళ్ళ ఎత్తుకుపోయి కొట్టినా అన్నప్పుడు ప్రీవియస్ వాళ్ళకు కొంచెం గ్రడ్జ్ ఉంది. ఓకే. ఆ గ్రడ్జ్ ఇప్పుడు వాళ్ళకి ఆసరా అయింది, వచ్చి చెప్పిండ్రు. నేనేమంటాను ఇప్పుడు కూడా, నేను వాళ్ళకి 10 కోట్లు కాదు, 20 కోట్లు 30 కోట్లు కానీ ఇస్తా నేను. ఓకేనా? ఇప్పుడు అంటారు కదా నాకు బినామీలు ఉన్నారు, ఆస్తులు. నిజమేనా? అసలు ఒక విషయం చెప్పండి, లక్ష్మీకాంత్ రెడ్డికి ఎన్ని కోట్లు ఆస్తుంది? అన్ని 100 కోట్లు ఏం లేదమ్మా, ఉన్న కాడికైతే ఉంది, మంచిగా ఉంది. అదే ఇంటి దగ్గర పొలం కానివ్వండి, ఉంది, పొలం ఉందా? ఉంది, పొలం ఉంది. ఎంత ఉంది పొలం? ఒక 6 ఎకరాలు నాకు పొలం ఉంటుంది, ఊర్లో ఉంటుంది. ఒక్కొక్క ఎకరం ఎంత ఉంటుంది విలువ? మా ఊర్లో ఉంటుంది 50 to 60 లక్షలు ఉంటుంది. ఓకే. ఇల్లు ఉందా? ఇల్లు ఉంది. ఓకే. మామనార్లో ఇల్లు ఉంది, మహబూబ్ నగర్ లో కూడా సొంత ఇల్లు. ఓకే. హైదరాబాద్ లో 2 ఇండ్లు ఉన్నాయి. ఓకే. ఉన్నా బానే ఉన్నా. అసలు ఏం చేస్తుంటారు ఇప్పుడు? ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? సినిమా వ్యాపారము, ఇసుక వ్యాపారము, ఫైనాన్స్. అంటే వడ్డీకి ఇచ్చి తిప్పుతుంటారు. ఇదే మెయిన్ బిజినెస్. ఇదే. ఇంతకు ముందు ఏం చేశారు? కేరా వాట్సాప్ అని తీసిన. కేరా వాట్సాప్ మన ఫోన్ లో వాట్సాప్ ఉంటది కదా, అవును, ఆ కంటెంట్ మీద సినిమా తీసిన నేను. ఓకే. కరోనా కంటే ముందు అది. ఓకే. లాస్ వచ్చిందా? లాస్ వచ్చింది. ఎన్ని లక్షలు పోయాయి? లక్షలు కాదు, 1,70,00,000. 1,70,00,000 పోయినాయి. దాంతో పాటు మళ్ళీ ఇక్కడ కూడా ఏదో పెట్టానన్నారు, ఏది హోటల్ పెట్టానన్నారు, అక్కడ ఎంత? అక్కడ ఒక 50 లక్షలు పోయినాయి. ఇప్పుడు ఈవిడికి ఎంత పెట్టారు? ఈవిడ 1 కోటి రూపాయలు దాదా పెట్టింట. మరి ఎక్కడొస్తున్నాయండి మీకు? చేస్తున్నామా, బిజినెస్ చేస్తాం కదా, ఉత్తగా దొంగతనం చేస్తలేను కదా, ఏదో వ్యాపారం చేస్తాం కదా. నేను మల్టిపుల్ చేసి, ఇప్పుడు ఒక దగ్గర లాస్ అయ్యి ఒక దగ్గర లాభం వస్తుంది కదా. ఒకటే వ్యాపారం చేసి ప్రజెంట్ మనకు లాస్ వచ్చింది అనుకో, కోలుకెళ్ళాం, నేను మల్టిపుల్ చేస్తా. ఈ దాంట్లో పెట్టుబడి పెడతా, దాంట్లో పెట్టుబడి ఇంటి పెడతా. దగ్గర ఆస్తులు అమ్మటం కానివ్వండి, ఏం లేదు ఇప్పటిదాకా, అస్సలు మా తాతగారు సంపాదించిన ఆస్తి 6 ఎకరాలు. ఓకే. నేను దానికి సెంటు పొలం అమ్మలేదు. తల్లిదండ్రి ఉన్నారు? మా అమ్మ నాన్న ఉన్నారు. ఎంత వాళ్ళ వయసు ఎంతండి? మా నాన్నకు ఒక 55 ఉంటుంది, మా అమ్మకు 45-50 ఉంటుంది, అటు ఇటు. ఏది మీ పేరెంట్స్ కి? మీ వయసు ఎంత ఉంటుంది? నాది 36 ఎగ్జాక్ట్ గా. 36 ఇయర్స్ మీకు. ఎంత ఇప్పుడు పిల్లల వయసు ఎంత ఉంటుంది? నా బాబుది 14 ఏళ్ళు, 11 ఏళ్ళు ఇప్పుడు బాబుది. అంటే మీరు అసలు ఏ ఏజ్ లో చేసుకున్నారు మ్యారేజ్? నాకంతా 23-24 అయిపోయింటాం మ్యారేజ్. చిన్న ఏజ్ లో చేసారు నాకు. ఓకే. మ్యారేజ్ అయిన వెంబడే 1 year కే మా బాబు మా మ్యారేజ్ డే కంటే ముందు బాబు పుట్టేసాడు నాకు. కాదు, ఇప్పుడు ఈ మీడియాలో ఆ అమ్మాయివి వస్తున్నాయి, మీవి వస్తున్నాయి, పిల్లలు చిన్న పిల్లలు కాదు, భార్య, పిల్లలు, ఇంట్లో తల్లిదండ్రులు, ఇదంతా రోడ్డు పైన పడ్డా స్పృహ ఉండే చేసింది అంతా నేను. ఎందుకంటే నాకు వాళ్ళు అట్లా చేసింది నార్మల్ ద్రోహం కాదు, వాళ్ళు చేసింది ఇది అనుభవించే తప్ప ఎవరికి అర్థం కాదు ఈ బాధ. ఇప్పుడు కొందరేమో నీకు కొవ్వు ఎక్కువ కొట్టుకున్నావు అంటారు, తీట ఎక్కువ కొట్టుకున్నావు అంటారు, అమ్మాయిని అంటారు, నన్ను అంటారు. కాకపోతే నేను ఇంకా అన్నిటికీ రెడీగా ఉన్నా. ఎందుకంటే మీరు సఫర్ అవ్వటం తప్పలేదండి. మీ యాక్షన్ కి రియాక్షన్ ఏదైనా మీరు ఫేస్ చేయొచ్చు. అది సుఖమా లేకపోతే దుఃఖమా, ఏదైనా సరే మీరు అనుభవించడం కరెక్టే. మీరు చేసిన పనికి మీ పేరెంట్స్ గానీ, మీ వైఫ్ గానీ, పిల్లలు గానీ సఫర్ అవ్వటం ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదని అమ్మ నేను ఏమంటున్నా, దీనిలో ఈ అమ్మాయితో రిలేషన్ అంటేనే తప్పు. అర్థమైందా? ఆ తప్పుని సరి చేసుకోవాలంటే నాతో పాటు మా వాళ్ళు సఫర్ అవుతారు, కాదని. మీ మెసేజ్ కి ఎప్పుడు తెలిసింది ఇవన్నీ? లాస్ట్ అమ్మ మొన్న అది ఫోన్లో ఏదో మాట్లాడి
తిడుతుర్రు కదా, తిట్టుకున్నారు కదా వీళ్ళిద్దరు, ఎవరిద్దరు? మా వైఫ్ సౌమ్య. ఉమ్. అప్పుడే అంతా 15 days 20 days అయింటది తెలిసి. 15 days 20 days 1 month నుంచే ఇంటర్వ్యూలు వస్తున్నాయిగా. 1 month వెళ్ళింది అమ్మ, కాలేదు. ఎక్కడండి? ఈ మంత్ వచ్చింది ఇంటర్వ్యూ. అదే ఈ మంత్ స్టార్టింగ్ నుంచే వస్తున్నాయి కదా అంతే. ఇంటర్వ్యూస్. ఆ అమ్మాయి ఇవ్వటం స్టార్టింగ్ మీరు ఇవ్వటం. లేదమ్మా, ఈ మంత్ ఎప్పుడు 14 తారీఖు 15 తారీఖు నుంచి వస్తుంది అంతే. ఫస్ట్ పేపర్కి వచ్చింది కదమ్మా న్యూస్. అదే అప్పుడైనా తెలియలేదా? తెలిసింది అప్పుడే, ఇంకా అదే టైం తెలిసి తిట్టుకున్నారు వాళ్ళు. ఎవరు? మా సౌమ్య? ఆవిడ సౌమ్య శెట్టి, అంబిక. ఓకే. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి మిమ్మల్ని ఏమనలేదా? అంటారు, ఎందుకన్నారమ్మా, ఇంక అనరా, మనం చేసింది గొప్ప కార్యమా కాదు కదా, తిడతారు కదా ఇప్పుడు. ఓకే. అసలు ఆవిడకి అంతా తెలుసు, వాళ్ళ మిస్సెస్ కూడా అంతా తెలుసు అని చెప్తోంది కదా అమ్మాయి. లాస్ట్ టైం నేనే చెప్పుకున్నా ఇబ్బంది ఇట్లా అయిందని చెప్పి. ఒకసారి మీ మిస్సెస్ కి ఫోన్ చేయించి మాట్లాడించగలుగుతారా? చేస్తా, మాట్లాడతా, ఫోన్ ఆడుంది. ఓకే. అంటే అసలు ఆవిడ చెప్పేది నిజమా, మీరు చెప్పేది నిజమా, ఎప్పటి నుంచి అసలు ఈవిడికి తెలుసు? మాట్లాడిపిస్తా, ఒకసారి మాట్లాడి ఫోన్ అక్కడ ఉందమ్మా. ఓకే. మాట్లాడిపిస్తా, మీకు కంపల్సరీ మాట్లాడిపిస్తా. అండ్ ఇంకొకటి బిల్డర్ పేరు కూడా చెప్పారు. ఇప్పుడు మీకు మీ ఫోన్కి వెళ్ళండి, కృష్ణంరాజు నెంబర్కి మీ ఫోన్కి వెళ్ళి. ఎవరండి ఆ కృష్ణంరాజు? ఎవరు? బిల్డర్. ఓకే. ఎక్కడండి? ఏదది సైట్? పల్స్ టవర్ అని చెప్పి. పల్స్ టవర్. ఓకే, చెప్పండి. ప్రాబ్లం ఏముండదా ఆయనకి? మాట్లాడతాడా? నాకేం ప్రాబ్లం లేదు. మీకు కదండి, ఆయనకి. ఆయన ఏమో తెలియదు మరి, మాట్లాడొచ్చాము. ఇట్లా సౌమ్య శెట్టి వాళ్ళు ఇల్లు ఉన్నారు కదండి మీ దగ్గర, ఇట్లా ఇట్లా స్టార్ట్ చేయండి. కృష్ణంరాజు గారు, ఇట్లా సౌమ్య అనే అమ్మాయి ఉంది కదా, బలరాము, మీకు డౌన్ ఇప్పుడు ఆ ఇల్లు ఏమైంది? మర్చిపోయాను. ఆ ఇల్లు ఇప్పుడు పేమెంట్ చేశారు కదా. పేమెంట్ చేస్తే ఏమైందమ్మా అంటే, ఈ అమ్మాయికి లోన్ రాలేదు. ఎవరికి? సౌమ్య శెట్టికి. ఎందుకోసం? 1,20,00,000 30 లక్షలు ఇల్లు మొత్తం, అది 23 లక్షలు డౌన్ పేమెంట్ కట్టిన తర్వాత లోన్ ఆల్మోస్ట్ అయిపోయింది. 80 లక్షలు లోన్ చేపిస్తే చెప్తే కదా, ఇది రాజేస్తున్నావో ఇది ప్రగల్భాలు వలికింది. ఇంకా నాకు నీ అవసరం లేదు, నాకు రెడ్డి దొరికిండు అన్నట్టుగా అంత ఏదో చెప్పింది. అతని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎల్ఐసి లోన్ క్యాన్సిల్ చేయించండి. లోన్ క్యాన్సిల్ చేయించిన ఏం చేయాలి, మళ్ళీ ఇంకా 80 మళ్ళీ ₹1,00,00,000 కట్టాలి కదా, అట్లా అని చెప్పి ఇల్లు క్యాన్సిల్ తీసుకోవడం. మరి ఆ పేమెంట్ ఇచ్చారు? వాళ్ళే తీసుకున్నారు. ఎవరు? సౌమ్య వాళ్ళు. ఓకే. మరి మీరు ఇస్తే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు డబ్బులు? అప్పుడు మంచిగున్నాం కదా. ఓకే. మంచిగున్నాం అంటే చెడిపోయింది ఎవరం అప్పటికే, కానీ ఇంకా తీసుకున్నారు అంతే. వాళ్ళకి మీరు ఎట్లా చూస్తా? నేనే నేను ఇచ్చిన అంతే. అట్లా చేసి నన్ను ఏం చేయమంటారు? కొట్టండి, నెంబర్ కొట్టండి, చెప్పండి. 924. The person you're calling is not answering. 7 గంటలకు అట్లా వస్తుంది ఆఫీస్కు. ఇతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మీ మిస్సెస్ కి ఒకసారి కాల్ చేసి మాట్లాడి. మా ఈరోజు ఊరికి ఏంటది, ఊర్లో కల్పిస్తామా, ఫోన్ పొయ్యిలో మాట్లాడిపిస్తా. అదే వర్షాలు పడుతున్నాయి కదా, పిల్లలంతా తీసుకొని ఊరికి పోయిన ఉదయం. నేను ఊరికా నుంచి వచ్చిన, ఈరోజు మహమ్దాన్ నుంచి వచ్చిన. ఓకే. లేదా మీకు మా వైఫ్ నెంబర్ ఇస్తే మాట్లాడి, ఇబ్బంది ఏం లేదు. సాయంత్రమో రేపు ఎప్పుడోసారి మాట్లాడి మీ వీడియో వచ్చేలోపు అప్లోడ్ చేయండి. ఇప్పుడు ఉంటే రికార్డ్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఊర్లో ఉంటుంది, పల్లెటూరు కదా ఫోను. అవును. ఎవరు లేరా అక్కడ? ఎవరుంటారా మా ఊర్లో, ఎవరు చేయండి. ఇంటర్వ్యూ అయిపోయాలో మీతో మాట్లాడిపిస్తామ్మా. మీకు మా డాక్టర్ శ్రీకాంత్ నెంబర్ కూడా పెడతా, ఆయనతో కూడా మాట్లాడండి ఒకసారి. మీరు పర్సనల్గా మాట రికార్డ్ చేసుకొని పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు ఫైనల్ గా మరి ఏంటి, ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఏం కోరుకుంటున్నారు? నేను ఒకటే అమ్మా, ఇప్పుడు నాకు బంగారం ఇవ్వకపోయినా ఇచ్చినని చెప్పిండ్రు, డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చినని బ్లేమ్ చేసిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు ఏంది, అది నాకు ఇస్తే తీసుకొని సైలెంట్ అయిపోతా. ఇఫ్ ఇన్ కేసు అవ్వకపోతే ఏంటి పరిస్థితి? అయితే కావాల్సిన వరకు ఇట్లనే చేస్తుంటాను నేను. ఇంకా ఏం చేస్తుంటారు? వచ్చిన అతను మాట్లాడాలి వాళ్ళు, అడ్వకేట్ అంబిక కానీ సౌమ్య శెట్టి కానీ నాతో మాట్లాడి క్లియర్ చేసుకుంటే నేను ఎవరి జోలికి పోను. ఇంకా వాళ్ళకి కేసు పెట్టింది కదా నా మీద, నేనేం తీయమని ఏం బతిమలాడతలేను, నేను కోర్టులో చూసుకుంటాను. నేను అది అమౌంట్ క్లియర్ చేసుకోవాలి మాట్లాడి అని అంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ చేసుకోకపోతే మీరు కూడా కేసు పెట్టడానికి రెడీ అవుతారు? నేను కంపల్సరీ కేసు. అంతేనా? అదొకటే కదా మీరు చేసేది? అదొకటే. అంతకుమించి ఏం చేస్తాం వాళ్ళని? నేను ఏమైనా చేయగలను? నన్ను ఏమైనా చేయగలరు వాళ్ళు? ఇట్లా ఒకరికొకళ్ళు మీడియాకి వస్తూనే ఉన్నారు కదా. నేను ఏమంటున్నామంటే, ఐ డ్రీమ్ లో నేను చెప్పిన, ఐ డ్రీమ్ శుభతో ఇంటర్వ్యూ చేసిన. నేను ఇంటర్వ్యూ బయ్య లాస్ట్ ఆపేస్తా అని చెప్పిన. అదొకటి ఇంటర్వ్యూ ఇచ్చిన, బిగ్ టీవీలో ఒకటి ఇచ్చిన. అంటే మీ అంతటా మీరే కాంటాక్ట్ లోకి వెళ్ళి ఇచ్చారా లేకపోతే? లేదు, వాళ్ళే ఫోన్ చేశారు నాకు. బిగ్ టీవీలో ఇచ్చిన తర్వాత నాకు ఐ డ్రీమ్ వాళ్ళు ఫోన్ చేశారు. ఒక మేడం వైజాగ్ లో ఉంటది, ఆ మేడం నుంచి ఇక్కడ వచ్చింది నెంబర్ నాది.
వాళ్ళు ఇచ్చిన తర్వాత నన్ను అప్రోచ్ అయ్యారు అందరూ. ఓకే. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పిన, వాళ్ళు కూడా 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు. సుధీర్ రెడ్డితో ఉంది కదా ఆదాన్ మీడియా, అవును. సుధీర్కి ఇచ్చిండ్రు, నేను ఐ డ్రీమ్లు ఇచ్చిన. నేనేమన్నా అంటే ఇది ఒక్క ఇంటర్వ్యూ లాస్ట్ భయ ఈ దరిద్రం వద్దు అనుకొని నేను ఇంటర్వ్యూలో చెప్పేసిన. ఓకే. వాళ్ళు రాకపోతే నేను రానని చెప్పిన, ఓకే. వాళ్ళు వస్తే మళ్ళీ వస్తా అని చెప్పిన క్లియర్ గా. నేను వాళ్ళు వచ్చి మళ్ళీ ఇచ్చిన ఇంటర్వ్యూ, నేను మళ్ళీ వచ్చిన. ఇప్పుడు రేపు అమ్మాయి ఈ కేసుకి సంబంధించి మళ్ళీ ఇస్తే మళ్ళీ మీరు వస్తూనే ఉంటారా? ఓకే. ఇంక ఇది ఆగదు ఇది. TV9 కోత, నెక్స్ట్ ఇంకా TV5 కోత, NTV కోత, అన్నిటి కోత. నేను ఇంకే పని పట్టు, వేరే పని అన్ని ఆపేసుకున్నా, ఇదే పని పట్టుకుంటాను నేను. ఓకే. ఏం చేస్తారు వెళ్ళి? ఏముంది ఇంకా చేయటానికి? అంటే ఏముందంటే ఆల్రెడీ అంతా చెప్పేశారు కదా, లైక్ ఇప్పుడు ఇదండి నా పరిస్థితి, ఇట్లా నేను మోసపోయాను, ఇది నేను చేశాను అనేది. మీరు మనస్సాక్షిగా ఇంకొకటి చెప్పండి, అసలు మీరు ఇక్కడ మోసపోయింది ఎక్కడ? నేను మోసపోయిందే. ఇప్పుడు నాతో ఫస్ట్ అమ్మాయి ఏమంటే మ్యూచువల్ గా మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ గా మాట్లాడుకునే అమౌంట్ కోసం తను, అవును, తన కోసం మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్ తో మాట్లాడుకునే ఒక స్టెప్ తీసుకున్నారు. అది తప్పని మీకు తెలుసు, ఆ అమ్మాయికి తెలుసు. చిన్నపిల్లలు కాదు, ఇద్దరు కలిసి స్పృహలో ఉండే ఒక డెసిషన్ తీసుకున్నారు. ఒక 2 months 3 months ట్రావెల్ తర్వాత ఇద్దరికి పడ్డప్పుడు పడలే అంటే ఏందమ్మా, ఇప్పుడు మాట వింటారా? ఇప్పుడు మ్యూచువల్ ఎంత అండర్స్టాండింగ్ కలుసుకున్నామో, వద్దనుకున్నప్పుడు ఫస్టే అనుకున్నాం కదా, లైఫ్ లాంగ్ నువ్వు మూసలుగా అంటారు, నేను ఎవరు ఉన్నాం ఇక్కడ, ఉన్నన్ని రోజులు ఉంటాం, పోయేటప్పుడు నీట్ గా విడిపోదామని నేను చెప్పిన, అమ్మాయి కూడా చెప్పింది కదా. ఇది విడిపోయే ముందు కూడా నీట్ గా విడిపోదామని ముందే మాట్లాడుకున్నారా మీరు? గుడిలో మాట్లాడుకున్నాం. ఓకే. మరి నాకు వద్దని నాకు చెప్పాలి కదా. 3వ పర్సన్ ఎందుకు ఎట్టినావు నువ్వు? ఎవరు? అడ్వకేట్ అంబిక. ఇప్పుడు నేను అదే అడుగుతున్నానండి, శ్రీకాంత్ రెడ్డి మీరు నాకు వద్దు, నా లైఫ్ లో వద్దు, ఇది జరిగిపోయింది ఏదో జరిగిపోయింది వదిలేసేసేయండి అంటే ఆ అమ్మాయి చెప్తే మీరు ఇంకా సైలెంట్ వదిలేస్తుంటే, ఇప్పుడు వదలను కదా, ఇంతకు ముందు చెప్తుంది. ఇంత రచ్చగాకన్నా ముందు అయింటే నేను నీట్ గా క్లీన్ గా బయటికి జరిగిపోతుంది. నేను అడ్వకేట్, నువ్వు అడ్వకేట్ కదా బ్రోకర్ అని చెప్పిన. నేను విత్ రికార్డు ఆన్లైన్ ఫోన్ లో మాట్లాడినా, నేను నాతో రికార్డు వాళ్ళతో రికార్డు. మరి మీరు ఇంత సాఫ్ట్ పర్సన్ అయితే ఆ అమ్మాయి మీకు డైరెక్ట్ గా చెప్పేది కదా, ఇట్లా నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను ఉండాలనుకోవట్లేదు మీతో, ఇప్పటి వరకు ఉన్నది ఏదైతే ఉందో ఓకే, అమ్మాయి హెల్త్ ఇష్యూ లేదు, యా ఇష్యూ లేదు, వాళ్ళదంతా ఇదే సిస్టమ్ వాళ్ళది. ఎవరిది? స్వామిది కానీ, వాళ్ళ ఆయనది కానీ, వాళ్ళ అమ్మది కానీ, ఇదే సిస్టమ్. పెందిర్తుల వెలుగు గురించి ఎవ్వరని చెప్తారు. అమ్మ నేను ఇప్పుడు ఒక బిజినెస్ చేసి నాకు శత్రువులు ఉంటారు, నేను బాకీ ఉంటా, వాళ్ళు నాకు బాకీ ఉంటారు, ఇవన్నీ కాదు. ఇక్కడ ఒక పర్సన్ ఎవరితో ఎట్లుండం అనేది ముఖ్యం. నేనైతే ఆవిడతో క్లీన్ గా నీట్ గా మంచిగా ఉన్నా. మీతో ఉన్నప్పుడు అమ్మాయి కూడా అలానే ఉందా? ఏముంటుండే, ఫోన్లు పట్టపట్ల ఆడిస్తుండే, ఒక నిమిషం కూడా ఖాళీగా ఉండకపోతుండే ఫోన్, వాట్సాప్ చాటింగ్ రాత్రి 11 కానీ 12 కానీ బాత్రూమ్ లో ఫోన్లు చేస్తుండే. నాతో అంటది కదా అమ్మ, బాత్రూమ్ వీడియో ఉంది అంటది కదా. నేను బాత్రూమ్ వీడియో పెట్టుకునే కర్మ నాకు ఎందుకు చెప్పండి? నేను అమ్మాయి ఫిజికల్గా ఉన్నాము, నేను బాత్రూంలో వీడియో దాపెట్టుకొని చూసి ఆ కర్మ నాకెందుకు? ఫోన్లు చేసి చూసుకోమను. ఆమె చెప్తుంది కదమ్మా, బాత్రూంలో వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి ఉండదు, తప్పదంతా పాపాలు తగులుతాయి అట్లాంటి మాటలు మాట్లాడితే. ఎందుకంటే ఒక మనిషిని నమ్మినప్పుడు వద్దనుకుంటే చెప్పి వదిలేసుకోవాలి, చెప్పకుండా డ్రామాలు ఆడి తీసుకున్న కాడికి తీసుకొని మనిషి మీద నిందలు పెడితే ఇట్లనే ఉంటుంది పెంట. సో ఫైనల్ గా ఇప్పుడు మిమ్మల్ని అంటున్నారు, ఆ అమ్మాయిని అంటున్నారు, అవును ప్రేమించాను అని అన్నారు, అమ్మాయిని ప్రేమించిన దానికే ఇంత అమౌంట్ ఇచ్చాను, ఇదంతా చేశాను అని అన్నారు. ఏం లాభం ఉంది చివరాఖరికి? అదేంటుందమ్మా, ఇప్పుడు నేను అనుకున్న పర్పస్ వేరు. నేను అమ్మాయితో పర్పస్ ఏంటంటే, అమ్మాయితో ఫిజికల్ కావాలని ఏనాడు నేను బలవంతం చేయలేదు, నన్ను కూడా అమ్మాయి బలవంతం చేయాలి, అండర్స్టాండ్ జరిగిపోయింది. ఓకేనా? ఎందుకోసం ఇది అయిందో నాకు కూడా అర్థమవుతలేదు ఇప్పటికీ. అంటే ఇంత డిస్టర్బెన్స్ లోకమంతా మా ఇద్దరిని చూసినట్లు ఎందుకు చేసిండ్రు అంటే, ఫస్ట్ వాళ్ళే చేసిండ్రు. ఇప్పుడు నేను ఒకటి మేడం, కేవలం ఆ అమౌంట్ కోసమే ఒక ఆడపిల్ల అంత దిగజారిపోతారు, ఈవెన్ మీడియాకి కూడా ఎక్కిండ్రు. అమ్మ నేను ఒక్క తనే చూయించుకొని తన బ్లేమ్ ఆమెనే మగుని పక్కన పెట్టుకొని చెప్తుంది. మరి ఎవరైనా చెప్తారా? ఇప్పుడు అడ్వకేట్ అంబిక ఈమెను కాపాడుతున్నా అంటుంది కదా, ఏం కాపాడినట్లేవు? అమ్మాయి జీవితంతో మీరు ఇట్టినావు కదా, నువ్వే కదా అమ్మ. ఇప్పుడు అడ్వకేట్ గారు ఏమంటుండంటే, సౌమ్య నేను కాపాడుకుంటున్నా అంటుంది, నువ్వు ఏడే కాపాడినట్లు? ఇప్పుడు సౌమ్య కుటుంబాన్ని, సౌమ్య మొగుడిని, సౌమ్య బతుకుని తీసుకొచ్చి బజార్లో పెట్టినావు. నువ్వు కాపాడుకున్న మనిషి ఏం చేశారు తెలుసా అమ్మ? సరే మా ఇద్దరికి పడతలేదు, అయిపోయింది కదా, నన్ను ఆవిడని సైలెంట్ గా పిలిచి, ఇగో నీకంటే ఆవిడొద్దు, ఆవిడ నీకొద్దు, నువ్వు ఇంత గోల్డ్ ఇచ్చినావు, ఇంత డబ్బులు ఇచ్చినావు, ఇది తీసుకో, పక్క జరుగు, ఆ పిల్ల బతుకు అంటే సైలెంట్ అయిపోతుంది కదా 4 గోడల మధ్య. ప్రత్యేకంగా నువ్వే తీసుకొచ్చి మీడియాలో మాట్లాడిపిస్తున్నావు అంటే ఎవరు చూడగొడుతున్నారు చెప్పండి?
ఓకే. ఎవరిని ఎవరు మీరు కాపాడుతున్నట్లేదు. ఆ గోల్డ్‌కి సంబంధించి పాత కేస్‌కి సంబంధించి మాట్లాడారు. ఉమ్, ఎవరిని? అడ్వకేట్‌ని. అడ్వకేట్. ఆ పాత కేసు ఏమైంది అసలు ఇంతకి? ఏం కాలేదు. ఇప్పుడు ఈ సౌమ్య అనేటోళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు. ఓకే. అది కూడా చెప్తా. ఓకే. ఒక లాయర్ని పెట్టుకుంటే ఏమైనా కేసు ట్రయల్కి పోతే తొందర. హుహు. ఇప్పుడు నేను దొంగతనం చేసినమ్మా, హ్మ్. మీరు నాకు లాయర్ని పెట్టుకున్నా అనుకో, హ్మ్. మీరు వచ్చి కేసు వాదేనికి రెడీ అయిపోతారు, మీరు ట్రయల్కి వస్తుంది. మీరు ఓకే. ఒక 2 వాయిదాలు కాగానే నేను లాయర్ని మార్చేస్తా మళ్ళా. తెలివి ఇది. అంటే కేసు ముందుకు పోదన్నట్లు. హుహు. ఎవరు మారుస్తున్నారు అట్లా? సౌమ్య శెట్టి వాళ్ళు ఓహో! ఇంకొక 2 వాయిదాలు అవగానే ఇంకొక లాయర్ని మారుస్తారు. ఓకే. అంటే కేసు ముందుకు పోదన్నట్లు. అది ఎంతసేపు లాయర్లు మారడానికి బెంచ్ ఎక్కనికే టైం పడుతుంది కదా. హ్మ్. ఇప్పుడు అడ్వకేట్ అంబిక వచ్చింది, హ్మ్. ఆమె వచ్చి చేయనికనే 3 నెలలు పట్టింది. హ్మ్. అంటే 3 నెలలు ముందరకు పోయినట్లేదు కాలం. హ్మ్. ఇప్పుడు అడ్వకేట్ అంబిక ఏం చేస్తుంది మళ్ళా, ఆమె తప్పుకొని వేరే వాళ్ళని పెడుతుంది మళ్ళా. హుహు. అంటే కేసు ఉన్న పలంగా అన్నే ఉంటుంది, ఎటు ముందుకు పోదు. ఓకే. ఇదంతా ఇది కూడా క్రైమే, వాళ్ళకి అర్థమైతలేదు, అంబికకు వాళ్ళకి అర్థమైతలేదు. ఓకే. ఇది కూడా క్రైమే. హ్మ్. ఇరుక్కుంటారు, వాళ్ళది వాళ్ళు ఇరుక్కుంటారు. దేవుడు ఉన్నాడు, హ్మ్. చట్టం ఉంది, హ్మ్. న్యాయం చేస్తారు అంతే. రైట్. శ్రీకాంత్ గారు, అంటే మీరు చెప్పే వర్షన్ ప్రకారము కొంత మీది తప్పుంది. 100 నా కొంత కదమ్మా, నాది కూడా 100% ఉంది. అదే అంటున్నాను. ఆ. మీది తప్పుంది, తనది తప్పుంది. తప్పుంది. ఇద్దరిది తప్పున్నప్పటికీ ఎవరి తప్పులు వాళ్ళు కాకుండా ఎదుటి వాళ్ళది చూపిస్తున్నాం ఈడ. చూపిస్తున్నారు. అమ్మ నేనైతే చూడు మదర్ ప్రామిస్ చెప్తున్నా, ఉమ్, నేను ఆమెను కానీ ఎక్కడ డిగ్రేడ్ చేసే పని చేయలేదు నేను. ఉమ్. డిగ్రేడ్ నాతో నేను డబ్బులు అంటే నేను వాళ్ళంతకు వాళ్ళు పోలీస్ డబ్బులు స్టేషన్, ఇచ్చామనేది ఒకటి చెప్తున్నారు. అది కూడా చెప్పకపోతుంటే నేను ఓకే. పోలీస్ స్టేషన్లో పోయి వీళ్ళే ఇచ్చిన కదా కంప్లైంట్. ఫస్ట్ ఉమ్. నేను ఇంటికి పోయిన పర్పస్ వేరు, వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ పెట్టిన పర్పస్ వేరు. మీరు నేను ఇంటికి వెళ్ళిన నేను పర్పస్ ఏంటి? నేను మాట్లాడడానికి పోయినా, నేను అదే ఎందుకు మాట్లాడతలేవు ఏందని మాట్లాడడానికి పోయినా. ఓకే. నా అనుకున్న దరిద్రం నా కొడుకు దుర్గారెడ్డి గాడు వేస్ట్ పేలో వాని వల్ల ఇక్కడ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఉమ్. వాని వల్ల ఇక్కడ దాకా వచ్చింది నా పరిస్థితి. ఇప్పుడు ఆ దుర్గారెడ్డి పైన కూడా కేసు పెట్టారా? ఇద్దరు పైన పెట్టింది. ఇప్పుడు సరే అమ్మాయి, ఇప్పుడు నేను అమ్మాయిని లవ్ చేసిన ఏదో అయిపోయింది కదా. ఉమ్, సరే అమ్మాయి ఎటువంటి అమ్మాయి అయినా సరే ఆ మాటలు మాట్లాడే లేకుండే ఇతను ఎవరు నా ఫ్రెండ్, ఉమ్, నేనైతే కాన్షియస్ లేను. ఉమ్, మీరు ఆ వీడియోలో చూసుకోండి, పోలీస్ స్టేషన్లో చూసుకోండి. ఉమ్. నాకైతే అసలు ధ్యాసే లేదు నాకు ఆ రోజు. ఆ డే నాతో లేదు, నా లైఫ్లో లేదు ఆ రోజు. ఓకే. వీడు అది అదనం చేసుకున్నాడు ఏమో తెలియదు, గలీజ్ మాటలు అయితే మాట్లాడిండు. 100% నేను ఆ మాటకి సారీ చెప్తాను, అందరికి సారీ చెప్తాను, ఉమ్, లేడీస్ అందరికి సారీ చెప్తాను. ఉమ్, ఉమ్, ఈ ముండా కొడుకు అట్లాంటి మాటలు మాట్లాడినందువల్ల ఉమ్, ఇక్కడ దాకా వచ్చింది కథ. ఉమ్, ఆ రోజు వీడొచ్చి పెద్దరికంగా మావాడు ఇట్లా అయిపోయింది అమ్మా ఇది దమ్మా అని అంటేనేమో ఏం కాకపోతుండే. ఉమ్. వీడొచ్చి బాత్రూమ్ వీడియోలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, వీడు చెప్పిన మాటలే అవన్నీ. ఓహో. అమ్మాయికి అవన్నీ ఏం తెలియదు. వీడేదో నోటికి దూల మాటలు, వీడి మాట్లాడిన మాటలకు వాళ్ళు గట్టిగా పట్టుకొని ఇప్పుడు ఇదంతా చేసారు అట్లా. నిజంగానే ఉన్నాయా లేదమ్మా, మా వీడియోస్ అమ్మ మా గానీ? తల్లి మీ నొట్టి చెప్తున్నా, ఉమ్, నేను అటువంటి మూర్ఖుని కాదు, ఉమ్, అటువంటి చెండాలం పని నేను చెయ్యను. ఉమ్, ఇప్పుడు ఒకటి సింపుల్ థింగ్ అమ్మా, ఉమ్, ఇప్పుడు ఆ పిల్ల నేను బెడ్రూమ్లో ఉన్నాం కదా, మేము ఫిజికల్గా ఉన్నాం కదా, ఉమ్, నేను బాత్రూంలో వీడియో చూసుకునే అవసరం నాకేమున్నది అంటే నేను అనేది. ఉమ్, మీకు అర్థమైందమ్మా నా పాయింట్? ఉమ్. మేమిద్దరం ఫిజికల్గా ఉన్నప్పుడు నేను ఆమెను బాత్రూమ్ ఏదో స్పై కెమెరాలు పెట్టి చూసుకునే అవసరం నాకేమున్నది? మరి మీరిద్దరు కిస్ చేసుకున్న వీడియోస్ ఇవెందుకు నేను తీయలేదు, ఆవిడనే తీసి. ఒక ఆడపిల్ల ఎందుకు రికార్డ్ చేసుకుంటదండి? మీరు చూస్తారా ఇప్పుడు ఎవరి చేతిలో ఫోన్ చూస్తారా? నాతోనే ఉంది కదా వీడియో. అది ఇప్పుడు ఓకే. ఫోన్ ఎవరి చేతిలో మీకు అర్థమవుతుంది కదా. ఫోన్ అమ్మాయి పట్టుకొని తీస్తుంది. ఇప్పుడు ఇట్లా పట్టుకొని తీసి నేను పట్టుకొని ఆమె పట్టుకొని తీసింది కదా. అవును. ఆ, ఉమ్, భద్రంగా దాచిపెట్టుకో మన లైఫ్లో. మేము పెళ్లి చేసుకున్న రోజు ఫోటో వీడియోనే అది. June 6th తీసింది అది. ఉహు, షూటింగ్ లేదు, యాది లేదు అమ్మ. అంతా ఉత్తమాటలు. ఉమ్, మేమిద్దరం వేసుకున్న ప్లాన్ ఇదంతా. ఉమ్, నేనేం ప్లాన్ చేయాలి, ఆమె ఇద్దరం కలిసి మా మ్యూచువల్ అండర్స్టాండ్ చేసుకున్న ఉమ్. పనికి మాలిన పని ఇదంతా. ఓహో, ఇదంతా ఇలా చేద్దామని ముందే మాట్లాడుకున్నారు నీట్ గా. సినిమా అగ్రిమెంట్ కావాలని మాట్లాడుకున్నాం, ఉమ్, పెళ్లి చేసుకుందామని మాట్లాడుకున్నాం. ఉమ్. ఇదంతా మేమిద్దరు అండర్స్టాండింగ్లో ఉమ్, మా ఇద్దరు పర్సనల్గా చేసుకున్న పని పెంట అయింది. ఆ పెంట కూడా ఎందుకైందంటే ఉమ్, అడ్వకేట్ వల్ల 90% అయింది, ఉమ్, సోమ్య వల్ల 10% అయింది. ఉమ్. ఉమ్. ఓకే. ఇప్పుడు నేను వద్దనుకున్నప్పుడు డైరెక్ట్గా వచ్చి నాకొద్దు, ఇంట్లో ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అంటే నేను సైడ్ అయిపోతుంటే, నేను ఉమ్, నాకు ఇదే పని కాదు కదా. ఉమ్, ఆ, ఉమ్, ఇప్పుడు ఈమె మీద కేసులు పెడతా, ఆమె నా మీద పెడుతుంది, మీడియాలోకి వస్తా, ఉమ్, నేను ఎక్కడనో తప్పు చేసింటా, ఉమ్, ఆడొస్తాడు, ఈమె ఎక్కడనో తప్పు చేసేది, ఆడొస్తాడు, ఇవన్నీ అవసరం లేదు కదా. ఉమ్, నాకు కూడా కొంచెం తెలివి ఉంది కదా. ఉమ్, ఉమ్. ఉమ్, ఆమె క్లియర్గా వచ్చి మాట్లాడి ఉమ్. నాకు ఇగో ఇది కాదు ఇది కాదు అంటే నేను వదిలేస్తుంటే నేను. ఓకే. ఇప్పుడు మీడియాలోకి వచ్చినాక ఏమంటారు, ఉమ్, నీకు డబ్బులు ఇచ్చినావు బంగారం, నేను ఇంకా ఇప్పుడు వదలను. ఇప్పుడు ఇంకా ఉమ్, నువ్వు డబ్బులు బంగారం ఎవరికి ఇచ్చినావు, ఉమ్, డెమో షూట్ చేసినాం, డిలీట్ చేసినాం అంటారు. ఉమ్, ఎక్కడ డెమో షూట్ చేసినాం మేము, ఉమ్, ఎవరు డిలీట్ చేసిండ్రు వచ్చి, ఉమ్, యా హోటల్లో డెమో షూట్ చేసినాము, ఉమ్, యా షూటింగ్ సెట్లో షూటింగ్ చేసినాం మేము. ఉమ్.
ఓకే. ఇవన్నీ తెలియాలి నాకు. ఉమ్, ప్లస్ ఆ బంగారం పైసలు ఎవరికి ఇచ్చిండ్రు. ఉమ్, ఇప్పుడు ఇయ్యకన్నా ముందు ఇయ్యము అంటే నేనేమనకపోతుంటి. ఉమ్, ఇచ్చినాము అగ్రిమెంట్ కూడా వాపస్ తీసుకున్నాం అంటారు కదా, ఉమ్, ఎవరికి ఇచ్చిండ్రు ఉమ్. నాకైతే తెలియదు. ఇప్పుడు నాకు కావాలి. ఏ అగ్రిమెంట్ వాపస్ ఇచ్చారండి? సినిమా సినిమా agreement. అగ్రిమెంటా? ఓకే. మీరు ఇచ్చిందే ఫేక్. ఫేక్. అంటే ఫేక్ మీన్స్ ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం ఇచ్చారు. అమ్మ దేవుని మదర్ ప్రామిస్ చెప్తున్నా ఇప్పుడు కూడా నేను, మా ఓకే. అమ్మ సాక్షి చెప్తున్నా. ఉమ్, ఆ పిల్ల వేసిన ప్లాన్ కు నేను అగ్రిమెంట్ చేసి ఇచ్చిన. ఉమ్, నేను ఒకవేళ అట్లా అనుకుంటే అగ్రిమెంట్ నాతోనే పెట్టుకుంటా కదా, ఒరిజినల్ అగ్రిమెంట్. ఉమ్, చేసేదే ఫేక్ అగ్రిమెంట్. మేము చేసే రంకు వ్యాపారం అది. ఉమ్. దానికి మళ్ళా నేను నిజాయితీగా అగ్రిమెంట్ చేపించిన ఇచ్చిన. ఓకే. ఇప్పుడు అది ఆమె అది రిటర్న్ ఇచ్చాము అని చెప్పేసి అన్నారు లేదు కదా, మేడం, ఇవ్వలేదా? వాస్తవంగా ఏంటంటే అగ్రిమెంట్ వేయించింది ఎప్పుడు తెలుసా, మీకు చూపిస్తా. ఓకే. ఏప్రిల్లోనే మొత్తం క్లియర్ అయిపోయింది అంటారు కదా. ఉమ్, నేను అగ్రిమెంట్ వేసిందే ఆవిడకు నేను ఇంగో ఏప్రిల్ 25 ఆధార్ కార్డు పెట్టినాం, అడ్రస్ పెట్టినాం, ఇది హీరోయిన్ అగ్రిమెంట్ అని కొట్టినాం. డేట్తో సైడ్ ఉంటుంది. ఉమ్. 25వ తారీఖు 4వ నెల ఓకే. ఏప్రిల్ మంత్లో మొత్తం క్లోజ్ చేసినాం, అగ్రిమెంట్ వాపస్ తీసుకున్నాం అంటారు కదా ఇల్లు. ఉమ్, ఈ ఉమ్, ఆడ తీసుకున్నారు. నేను అగ్రిమెంట్ చేసి నేనే ఇచ్చిన. అగ్రిమెంట్ చేసి ఇచ్చిన రోజే. ఉమ్, ఇప్పుడు ఇంకోటి వాళ్ళు ఏమంటారమ్మా, మీకు బిల్డర్ నెంబర్ కూడా ఇచ్చిన, బాగా మాట్లాడండి. ఉమ్, 2 లక్షల రూపాయలే కట్టినామంటారు డౌన్ పేమెంట్. ఉమ్, ఎంత కట్టినరో బిల్డర్ చెప్తాడు కదా మీకు. ఉమ్, కట్టినప్పుడు ఎవరెవరు వచ్చిండ్రో బిల్డర్ చెప్తాడు కదా. ఉమ్. ఆ డబ్బులు కట్టిన ప్రతిసారి వాళ్ళ అమ్మ బలరాం అందరూ వచ్చారు ఇచ్చుకుంటా నవ్వుకుంటా. ఓకే. అందరూ దోసుకోవాలనే ప్రయత్నమే చేశారు నాడ. ఉమ్, ఉమ్. ఇంతసేపున దోయాలే ఇదే పరిస్థితి వాళ్ళది తప్ప నా మీద అట్లాంటిది ఏమి లేదు వాళ్ళ కాడ. సో ఇప్పుడు ఇది మీకు ఈ విషయం ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. క్లియర్గా అర్థమైంది. ఓకే. ఇట్లాంటి పనులు ఎప్పుడు చేయకూడదు, రోడ్డుకి ఎక్కొద్దు. ఉమ్, మనం ఎంత మంచోళ్ళమైనా ఇప్పుడు మన వెనక ఎవడోడు మాట్లాడతాడు. ఇప్పుడు ఉమ్, అనరమ్మ నన్ను ఉమ్, ఎంత మంచిగా అంటారు కదా. ఉమ్. ఇప్పుడు నేను ఎక్కడో ఉండేటోళ్ళు మొన్న 3 వచ్చిన మీరే అంటున్నారు. అవును. వాళ్ళకి నాకు ఎప్పుడో లెక్క సెటిల్ అయిపోయింది, అంత అయిపోయింది. ఉమ్, మళ్ళీ మీడియాకి ఇప్పుడు 10 కోట్లు ఇచ్చినోడు మీడియాకి ఎందుకు వస్తాడమ్మా? నేను మా ఊళ్ళోనే ఉన్నా, నా ఉమ్, నెంబర్ 2 నెంబర్లు మీకు ఇస్తా, ఉమ్, ఆ నెంబర్ హిస్టరీ తీసుకోండి మీరు ఎప్పటి నుంచి వాడుతున్నానో. ఉమ్, ఆ, ఉమ్, మా ఊరు పక్కనే వాళ్ళ ఊరు, ఉమ్. నాకేం అవసరం. రైట్. ఇప్పుడు ఓకే. ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేస్తే నువ్వు సివిల్ సూట్ వేసుకోవచ్చు, ఉమ్, లేకపోతే పోలీసులు కేసు పెట్టవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. ఉమ్. కాకపోతే ఆ ముగ్గురిని కొట్టిన మాట అయితే వాస్తవం. నేను Right. ముగ్గురిని కొట్టిన మాట అయితే 100% వాస్తవం. ఉమ్, ఉమ్, ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడల్లా 10-15 మంది వస్తారు, మేము 4గురమే కొడుతుంటాం. మేము ఉమ్, మా ఇంట్లోనే, మా ఊర్లో, మా కంపౌండ్లో కొట్టినాం. మేము ఉమ్, న్యాయంగా ఉమ్, విత్ సీసీ కెమెరాల ముందు కొట్టినాం. ఉమ్, నన్ను ఏం పీకలేక ఇప్పుడు మీడియాకి వచ్చారు అంతే వాళ్ళు. నేనేదో నాకు బలం ఉంది పైసలు అని చెప్తలేను నేను. ఉమ్, నన్ను ఏం పీకలేక నాతో లొసుగులు ఏం దొరకక ఉమ్, ఇప్పుడు మీడియాకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, దమ్ము ఉంటే ఉమ్, మీరు వాళ్ళ ముగ్గురు నెంబర్లు మీకు ఇస్తా. ఉమ్, వాళ్ళకి కానీ దమ్ము ధైర్యం ఉంటే ఉమ్, మీరు బయట పెట్టండి, నేను లెక్కలు మాట్లాడతా. వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏమి ఇచ్చినా ఏంది ఇచ్చినా చెప్తా. అవునా? వాళ్ళు ఓకే. ఎన్ని తప్పులు చేసిరో చెప్తా. ఆ ఉమ్, తప్పులు ప్రతి ఒక్కరు నేను సాక్ష్యం ఇస్తా. ఉమ్, ఎక్కడెక్కడ వాళ్ళు ఎంత డబ్బు ఓడుకున్నో చెప్తా. ఉమ్, ఈ ముగ్గురు దొంగనాయన్లు గుప్త నిధుల కోసం ట్రై చేస్తారు. వీళ్ళు గుప్త నిధులు ఉమ్, ఇంచుమించు ఒక్కొక్కడు 5-6 కోట్లు ఓటుకున్నారు. ఓకే. అట్లా నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది. ఉమ్, వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బులు తీసుకున్నా, ఎప్పుడు ఇచ్చినా, ఏమి ఇచ్చినా, ఎంత ఇచ్చినా, ఉమ్, మీ చేతనైతే వాళ్ళకి దమ్ము ఉంటే రమ్మనండి, బయట పెట్టుకుందాం, కొట్లాడకుండా ఉమ్, విత్ పోలీస్ ప్రొటెక్షన్తో పెట్టుకుందాం. ఉమ్. రమ్మనండి. రైట్. అంటే ప్రీవియస్ కి సంబంధించిన కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఉంటాయి. ఆ? అవన్నీ ఒకదానికొకటి 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 క్లబ్ చేస్తే చేస్తే ఇంకా పెద్దగా అవుతుంది. అవి వెళ్తూనే ఉంటాయి. అదే ఆ అంటున్నా. అమ్మాయివైనా ఎవరివైనా వెళ్తాయి. ఇప్పుడు ఓకే. అమ్మాయిగో నేను వచ్చి మీడియాలో కూర్చున్నా, నేను పడినోడు ఉంటాడు, ఆడు ఫోన్ చేస్తాడు మీకు, నాకు పడ్డోడు ఉంటాడు, అయ్యో అన్న అట్లయింది అంటారు. సింపతి ఉంటుంది, ప్రాబ్లం కూడా ఉంటుంది. నేను అన్నిటికి దిగే రెడీగా ఉన్నా అంటున్నా కదమ్మా. రైట్. నేను అన్నిటికీ రెడీగా ఉన్నా. అంటే మిమ్మల్ని ఏం అనట్లేదు. ఇప్పుడు ఉమ్. మీరు ఏదైతే న్యాయం కోసం వెళ్తున్నారో ముందుకి, అవును. అంత అందులో తప్పేం లేదు. అవును. ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు కదా. ఆ, నాట్ ఒక 1 lakh 2 నేను lakh ఇప్పుడు అనేది కూడా చిన్న అమౌంట్ అమౌంట్ కాదు. కాదు. పెద్ద నేను పెద్ద అమౌంట్. నేను ఆమెకు 36 లక్షలు 40 లక్షల దాకా అకౌంట్కి వేసిన, 23 లక్షలు బిల్డర్కి కట్టిన, 12 లక్షల రూపాయలు అంబికకి ఇచ్చిన, 15 లక్షలు ఈమెకి ఇచ్చిన, 22, 25, 30 త్వరలు అట్టిటమ్మా. నాకు అంత ఐడియా లేదు కానీ సరే ఆ గోల్డ్ ఎంత ఇచ్చినామో ఏమనేది ఇంత ఇచ్చిన ఆమెకు నేను. దీనిలో ఏదొక్కటి కూడా నాతో నువ్వు ఇంత తీసుకొని తిన్నప్పుడు నాతో అంత బాగున్నప్పుడు నాతో ఒక్క మాట, నాకు హెల్త్ బాగాలేదు, ఎందుకోసం హెల్త్ బాగాలేదు అడిగిన నేను. గర్భసంచి ప్రాబ్లం అనే చెప్పారు. నాకు ఫస్ట్ వేసిన ప్రిస్క్రిప్షన్ మీకు పెడతా చూడండి. మా డాక్టర్ కూడా మాట్లాడిండు. గర్భసంచి ప్రాబ్లం అని చెప్పి తీరా లేనిపోని డ్రామాలు చేసేటాలన్నీ.
సరేనండి, నేనైతే మాట్లాడతాను ఒకసారి. మ్. ఇప్పుడు మీరు ఇచ్చిన నెంబర్ వాళ్ళకి కాల్ చేసి ఇంకొకసారి కనెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. లేదమ్మా ఇప్పుడు చేయక ఆయనకి, ఎందుకంటే ఆయన గురించి తెలుసు నాకు, ఓకే ఆయనతో ట్రావెల్ చేసిన కాబట్టి. ఓకే ఆయన కరెక్ట్గా 7కి ఫోన్ చేయండి మీరు. రైట్, నేనైతే ఒకసారి మళ్ళీ చేసి ఆయన పెద్ద మాట్లాడే ఆయన. ప్రయత్నం చేస్తాను. చేయండి. అట్లనే డాక్టర్ నెంబర్ కూడా మీకు పెడతా, వాట్సాప్ పెడతా. ఓకే మా వైఫ్ నెంబర్ కూడా మీకు వాట్సాప్ పెడతా. ఈ ముగ్గురుతో మీరు మాట్లాడండి. ఓకే మాట్లాడి యాజ్ ఇట్ ఈస్ ఏం మాట్లాడుతుంది మొత్తం మీరు అప్లోడ్ చేయండి. రైట్, తప్పకుండా చేస్తానండి. అది. మీరు లీగల్ గా అంటే ఈ ప్రెస్ కి వీటికి వచ్చే కన్నా కూడా లీగల్ గా వెళ్తే ఏదన్నా ఉపయోగం ఉంటుంది. చేస్తాం, లీగల్ కూడా చేస్తాం, ఉమ్, లీగల్ చేస్తున్నాము. కాకపోతే నేను చెప్తే కదా మీకు, ఉమ్, ఇప్పుడు పోయి ఏదో కేసు పెడితే ఏదో తీసుకోరు పక్కన పెడితే మేము కొంచెం గట్టిగా చేస్తున్నాం. ఓకే అట్లా. రైట్, ఇఫ్ ఇన్ కేస్ FIR అయితే నేను మళ్ళీ మాట్లాడతాను. 100% ఎఫ్ఐఆర్ చేపిస్తా. రైట్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.